నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 136వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనల్ స్టబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు గత వారం 135వ ఎపిసోడ్లో వచ్చినటువంటి కొన్ని కమెంట్స్ని మనం పిక్ చేయడం జరిగింది. వాటిని వీక్షిద్దాం. చూసారు కదా, అవి 135వ ఎపిసోడ్లోని కమెంట్స్. చాలా కమెంట్స్ ఉన్నాయి, అన్నిటినీ చూడలేకపోతున్నాం. కొన్నిటిని మనం అంటే వాటిల్లో కొన్ని సెలెక్ట్ చేసినట్టుగా మీరు భావించకుండా ర్యాండమ్గా పిక్ చేసినట్టుగానే మీరు భావించాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్ళే ముందు గ్లోబల్ రౌండప్ని చూస్తున్న ప్రేక్షకులు చాలామంది మాకు మెసేజెస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక వీడియోస్ని షార్ట్స్ రూపంలో చూస్తున్న వాళ్ళు ఉన్నారు. రకరకాల రూపాల్లో మళ్ళీ మేము ఈ ఫుల్ వీడియో కాకుండా చిన్న చిన్న బిట్స్ రూపంలో కూడా మేము నేషనల్ స్టబ్లో అప్లోడ్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు, చాలా వీడియోల్ని వీక్షిస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అయితే ఒక్క విషయం ఏంటంటే, గ్లోబల్ రౌండప్ అనేది తెలుగు ప్రసార మాధ్యమాలన్నింటిలోనూ ఒక విభిన్నమైనటువంటి కార్యక్రమము. నిజానికి చెప్పాలంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ కానీ ఇంటర్నేషనల్ ఛానల్స్ కానీ చేస్తున్నటువంటి విశ్లేషణలు వాళ్ళు కంటే కూడా కొన్ని సందర్భాల్లో మనమే ముందుగా చాలా విషయాల్ని విశ్లేషిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అండ్ అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ తరం పైన ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే భారతదేశం విశ్వగురు స్థానం వైపు అడుగులు వేస్తోంది అని మనం అనుకుంటున్న టైంలో అంతర్జాతీయ పరిణామాలు మనం తెలుసుకొని ఆ దిశగా వాటిని బేస్ చేసుకొని మన భారతదేశంలో కూడా మన సమాజంలో కూడా మార్పులు రావాలనేది ఒక చిన్న ఆకాంక్ష. అండ్ మన దేశం నుంచి బయటకు వెళ్ళి స్థిరపడినటువంటి ప్రవాస భారతీయులు అయితేనేమి, లేకపోతే మీకు తెలిసినటువంటి సర్కిల్స్లో ఎవరెవరైతే ఈ విషయాలు ఇంపార్టెంట్, వీళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది యంగ్స్టర్స్ అనిపిస్తే కనుక ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి చెప్పండి పర్సనల్గానే. ఎందుకంటే ఇది 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 కేవలం ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వ్యూస్ ఆర్ ట్రాక్షన్ బిల్డ్ అవ్వడమో దాని గురించి నేను చెప్పట్లేదు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకు అనంటే ఈ విషయాలు జనాలకి తెలవాల్సిన అవసరం ఉంది, ఈ తరానికి ఖచ్చితంగా అర్థం కావాల్సిన అవసరం ఉంది. సో అందుకోసం మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ నేషనల్ స్టబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతి నెల మనకు వస్తున్న వ్యూవర్షిప్ చూస్తూ ఉంటే సుమారుగా 2.5 నుంచి 3 మిలియన్ల వరకు యూనిక్ వ్యూవర్స్ ఉన్నారు, అంటే చూస్తున్న వాళ్ళు. బట్ సబ్స్క్రిప్షన్స్ 7,80,000 వరకు ఉన్నారు. సో బట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కలేదు అంతే. సో సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా రిటర్నింగ్ వ్యూవర్స్ కావచ్చు, చాలా వరకు వీడియోలు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సో దట్ మీరు అండ్ ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. మీరు ఈ షోస్ని మిస్ కాకుండా మీరు చూడడానికి వీలుంటుంది. అండ్ నేషనల్ స్టబ్ మాత్రమే కాదు, NH టీవీ అనేది కూడా టీవీ ఛానల్ రూపంలో మేము తీసుకొస్తున్నాము. ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సో దట్ ఇది నేషనల్ స్టబ్ గ్రూప్ని మీరు విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది మా విజ్ఞప్తి. జాతీయవాద జర్నలిజం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక నేను ఎక్కువ టైం తీసుకోకుండా విషయంలోకి వెళ్ళిపోతాను. బట్ రిక్వెస్ట్ చేయాలి కాబట్టి చేశాను, అప్పీల్ కంపల్సరీ కాబట్టి. ఇక నెక్స్ట్ ఈ వారం గ్లోబల్ రౌండప్లో పాజిటివ్ అంశాల్లోకి వెళదాం. అందులో మొట్టమొదటి పాజిటివ్ అంశం, ఖతార్లో ఏదైతే మన భారత నావికా దళంలో పనిచేస్తున్నటువంటి అధికారులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ దీని గురించి ఎవరూ మాట్లాడకముందే ఫస్ట్ డిస్కస్ చేసింది కేవలం నేషనల్ స్టబ్లోనే. అండ్ ఆ నేషనల్ స్టబ్లో మీరు దాని మీద కేస్ పూర్వాపరాలు లేకపోతే దానికి సంబంధించి డెవలప్మెంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా మనం గ్లోబల్ రౌండప్లో డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాంట్లో ఒక ముగింపు వచ్చింది. ఇండియన్ నేవీ ఆఫీసర్స్ ఎవరైతే గతంలో పనిచేశారో వాళ్ళ అరెస్ట్ జరిగిన సందర్భము, కోర్టు వాళ్ళకి వెసులుబాటు, ఉరిశిక్ష విధించడము, అక్కడ నుంచి ఉరిశిక్ష నుంచి వాళ్ళని మామూలు శిక్షలోకి మార్చడం, ఇప్పుడు ఏకంగా వాళ్ళని రిలీజ్ చేయడము, వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. ఇది నిజంగా భారతదేశపు విదేశాంగ నీతి లేదా దౌత్య నీతి విజయంగానే భావించాలి. అందులోనూ మోదీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇది జరిగేదే కాదని బయటకు వచ్చినటువంటి నావీ అధికారులే చెప్తున్న పరిస్థితి. సో నిజంగా వండర్ఫుల్ థింగ్ సార్. మనం దౌత్యపరంగా ఒక దేశాన్ని మనము ఒప్పించి
మన నావికాదళంలో పనిచేసిన వాళ్ళని మళ్ళీ మనం రిటర్న్ తీసుకురాగలిగామనంటే ఇది గొప్ప విజయంగా భావించాలి. కొంచెం మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. మనము గ్లోబల్ రౌండప్లో అన్నిటిని కూడా మనం ప్రతి ఎపిసోడ్లో ఏదో చెప్పుకుంటూ వచ్చాం మనం. అంటే పరిణామం ఉంటే చెప్పాము మనం. అదే స్పెసిఫిక్గా ఏదైనా జరిగిన చెప్పాము. ఫస్ట్ ఉరి శిక్ష వేసినప్పుడు చెప్పాము. మన గవర్నమెంట్ వాళ్ళకి డిప్లొమాటిక్ యాక్సెస్ వచ్చినప్పుడు మనం మాట్లాడాము. అలాగే వాళ్ళు కేసుని దాన్ని రివ్యూ కోసం పెట్టినప్పుడు మనం మాట్లాడాము. సో క్రమేపీ మనం మాట్లాడుతూనే వస్తున్నాం కాబట్టి మన ప్రేక్షకులు దీని గురించి అవగాహన ఉంది అని నేను భావిస్తున్నాను. నేను తప్పకుండా ఈ యొక్క ఏదైతే యాక్షన్ జరిగిందో 8 మందిని రిలీజ్ చేయడం అన్నట్టు ఏదైతే జరిగిందో మోదీ గారి పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ వల్లనే జరిగింది ఇది. తప్పకుండా ఆయనకు ఫుల్ క్రెడిట్ ఆయనకు వెళ్తుంది. సేలర్ చెప్పడమే కాదు, అందరికి తెలిసిన విషయం ఇది. ఆయన వాళ్ళ ఎవరైతే ఎమీర్ ఉన్నారో ఖతార్ ఎమీర్ని దుబాయ్లో ఆయన కలిశారు. COP28లో కలిశారు. దాన్ని కూడా మనం కవర్ చేసాం. COP28లో ఆయన కలిసినప్పుడు ఆయనకు పర్సనల్గా మాట్లాడారు. ఆయనకు అష్యూరెన్స్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాని తర్వాత జయశంకర్ గారు వీళ్ళ భార్యలందరినీ పిలిచారు. 8 మంది సేలర్ల భార్యలను పిలిచి ఆయన మాట్లాడినప్పుడు మీ భర్తలను నేను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాను, మీరు భయపడకండి అని అష్యూరెన్స్ ఇచ్చారు ఆయన. దాన్ని ఎవరో ప్రెస్ కవర్ చేయలేదు, ఎందుకంటే అది గుప్తంగా ఉంచారు, దాన్ని ఎవరికి తెలియకూడదని ఉంచారు. ఆ అష్యూరెన్స్ అన్నది ఆయనకి, ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే మోదీ గారికి ఆ దేశ రాజు ఎవరైతే ఎమీర్ ఉన్నారో ఆయన ఇచ్చిన భరోసా నేపథ్యంలో దాని దృష్ట్యా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మన దౌత్యపరంగా సాఫ్ట్ డిప్లొమసీ, క్వైట్ డిప్లొమసీ, ఎక్కడా బయట అరవకుండా క్వైట్గా చేసుకుంటూ వెళ్ళాం మనం. ఏమయ్యారు వీళ్ళు 8 మంది, వీళ్ళు మరి ఉరి శిక్షకు గురవుతారా అని చెప్పి చాలామంది భయపడితే ఏమీ బెదరకుండా మనం క్వైట్గా దీన్ని చేసుకుంటూ వెళ్ళాము. అన్నీ రిలీజ్ చేశారు. వాళ్ళ చట్టం ప్రకారం కోర్టులు ఆయన డిశ్చార్జ్ చేస్తాయి. కోర్టులు డిశ్చార్జ్ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్ చాలా వేరేగా ఉంది. అయినా వీళ్ళని ఇంత తొందరగా రిలీజ్ చేశారంటే కనుక అది ఎమీర్ క్షమాభిక్ష పెట్టినందు వల్లనే జరిగింది. అది ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేశారు అని ఖతార్ చెప్పలేదు, భారతదేశం చెప్పలేదు. స్పెక్యులేషన్ ఏంటంటే వీళ్ళు బహుశా ఒక ఏ కంపెనీకి అయితే పనిచేస్తున్నారో ఆ కంపెనీ యొక్క అజెండా ప్రకారం ఇజ్రాయెల్కి వాళ్ళు ఒక వత్తాసు పలుకుతూ వాళ్ళని స్పైయింగ్ చేస్తున్నారు. ఖతార్లో ఉన్నటువంటి సబ్మరీన్ ప్రాజెక్ట్ని స్పై చేస్తున్నారు మనకు తెలుస్తోంది. కానీ ఖతార్లో ఉన్నటువంటి సబ్మరీన్స్ చాలా చిన్న చిన్న సబ్మరీన్స్. నిజంగా ఇజ్రాయెల్కి దాని గురించి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు, కానీ ఏదో దృష్ట్యా దాన్ని చేయడం జరిగింది. ఏదేమైనా కానీ సుఖాంతమైంది ఇది. మోదీ గారి యొక్క ఇన్వాల్వ్మెంటు, మనకు జయశంకర్ గారి క్వైట్ డిప్లొమసీ, దాంతో మనకు వచ్చింది. దానికి ప్రత్యుపకారంగా మనం ఏమి ఇచ్చాం వాళ్లకు? రమారమి $78 బిలియన్ కాంట్రాక్ట్, 20 సంవత్సరాలకు మనం కాంట్రాక్ట్ ఇచ్చాం మనం. ఓకే, ఎల్ఎన్జీ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కొంటాం మనం. నిజంగా ఈరోజు ప్రపంచంలో ఖతార్ అన్నిటికంటే బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఎల్ఎన్జీ. మనకు కొనుక్కోవడం మనకు అవసరం ఉంది, మనకు ఇండస్ట్రీకి పనికి వస్తుంది. మనకు టర్బైన్స్, మనకు కొన్ని గ్యాస్ బేస్డ్ ప్లాంట్స్ పెట్టబోతున్నాం మనం. అలాగే పైప్డ్ గ్యాస్ మనకు పట్టణాల్లో అన్నీ ఇవ్వబోతున్నాం మనం. ఆల్రెడీ కొన్ని పట్టణాల్లో ఢిల్లీలో, కోల్కతాలో, మనకు ముంబైలో, చెన్నైలో అటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. మనకు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇంకా రాలేదు. బట్ అవన్నీ వచ్చినాయంటే కనుక వాళ్ళ దగ్గర ఇంత కొనుక్కున్నామంటే మనకు కూడా పైప్డ్ గ్యాస్ వచ్చేస్తుంది ఇంట్లోకి. సిలిండర్ లేకుండా డైరెక్ట్గా మనం వేసుకునేటువంటి వెసులుబాటు మనకు వస్తుంది. కాబట్టి మనకు లాభం ఉన్నది, వాళ్లకు బిజినెస్ ఇస్తున్నాము. ప్లస్ అంత క్రూరాతి క్రూరంగా ఉన్నటువంటి శక్తులని పెట్టి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఖతార్. అటువంటి ఖతార్ని మన కూటమిలో ఉంచుకోవడం మనకు మంచిది. అందుకని మనం ఏం చేసాము, మోదీ గారు అక్కడికి వెళ్ళారు, ఖతార్కి వెళ్ళి ఆ ఎమీర్ని కలిసి వచ్చారు, ధన్యవాదాలు తెలిపారు. ఇంత వాళ్ళకు ఇది పెట్టాం మనం. తర్వాత అక్కడ అజిత్ దోవల్ గారు, జయశంకర్ గారు కూడా ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. ఈ ముగ్గురు ఎందుకు కలిశారు? అక్కడ మనకు అన్ని తాలిబాన్ దగ్గర నుంచి తీసుకొని, హమాస్ దగ్గర నుంచి తీసుకొని అన్ని తంజీంలు అక్కడ ఉన్నాయి. వాటిని రేపటి రోజు ఏ భారతీయుడు ఎక్కడ ఎవరి చేతిలో పడినా వాళ్ళని విడిపించుకోవాలంటే ఖతార్ మనకు పనికొస్తుంది. కాబట్టి ఎన్నో విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం ఖతార్ తోటి సున్నితంగా దౌత్యం చేసి వాళ్ళని తీసుకురాగలిగినాం. వన్ ఆఫ్ ద బెస్ట్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మన మోదీ జయశంకర్ దౌత్యం. ప్రపంచంలో భారతీయుడు ఎక్కడ ఉన్నా వాడికి మేమున్నాము, మేము తీసుకొస్తాము, మేము అండగా నిలుస్తాము అన్నటువంటి భరోసా ఈ ప్రభుత్వం ఇచ్చింది. గతంలో ప్రభుత్వాలు మనం చూసాం. సరబ్జిత్ సింగ్ పరిస్థితి ఏమైంది చూసాం పాకిస్తాన్లో. అలాగే మనం ఇప్పుడు జాదవ్ పరిస్థితి మనం చూస్తున్నాం. ఉరి పడని కూడా ఆపగలిగారు, ఈవెన్ పాకిస్తాన్ కూడా ఆపగలిగాం. కాబట్టి వీళ్ళ యొక్క కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్. వచ్చినటువంటి సైలర్స్ అందరికీ కూడా మనం అభినందనలు తెలుపుదాము. వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా ఒక విధమైన రిలీఫ్ వచ్చింది. భారతదేశం ప్రపంచంలో మన శక్తి ఏంటో నిరూపించగలిగినాము. అందులో ఒక నావీ అధికారి
మీ మా neighbor, బంధువులు. బంధువులు. మాకు బంధుత్వం ఉంది కూడా ఉంది. ఓకే ఓకే, వెరీ నైస్ సార్. నెక్స్ట్ అంశం, మీరు ఇందాక ఖతార్ గురించి చెప్పారు, ఖతార్ పర్యటన గురించి చెప్పారు. ఆ ఖతార్ పర్యటన కంటే ముందు అబుదాబిలోని బ్యాప్స్ మందిర్ని స్వామినారాయణ సంస్థ నుంచి నిర్వహిస్తున్నటువంటి ఆ టెంపుల్ని కూడా మోదీ గారు లాంచ్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. నిజానికి నేను ఒక ప్రజెంటేషన్లో ఈవెన్ దాంట్లో చెప్తున్నాను, మొన్న కాంక్లేవ్లో నెచ్ టాక్స్లో చెప్తున్నది, మందిర్ వహీ బనాయింగే అనే మాట గతంలో వినేవాళ్ళం, మందిర్ వహీ బన్ గయా అని ఇప్పుడు అంటున్నాం అయోధ్య. ఇక్కడ మాత్రమే, నాట్ జస్ట్ ఇన్ భారత్, మందిర్ అబుదాబి మే బన్ గయా. సో గల్ఫ్లో కూడా మనం ఆలయం నిర్మించుకున్నాము. అండ్ దానికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ స్టోన్ టెంపుల్ అంటున్నారు అక్కడ, అసలు కట్టిందే లేదంటే ఇంతవరకు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అండ్ మోదీ గారు మాట్లాడిన దాంట్లో యుఏఈకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పెద్ద నాయకులతో మాట్లాడుతున్న సందర్భంలో వారు చెప్తున్నారు, మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగాను, మొట్టమొదటిసారి అడిగిన వెంటనే మీరు ఒప్పుకున్నారు, వెంటనే మీరు ఈ ఆలయ నిర్మాణం కోసం మీరు భూమి కేటాయింపు దగ్గర నుంచి వాటన్నిటినీ మీరు చకచక మీరు అనుమతులు ఇచ్చేశారు, నిజానికి థ్యాంక్ యూ అని చెప్పేసి మోదీ గారు చెప్పడం. సో అంటే వాళ్ళని అడిగే వాళ్ళు లేకపోవడం వలన, లేకపోతే అంటే నాకైతే అట్లాగే అనిపించింది. ఇప్పటివరకు ఎవరు యుఏఈలో కానీ ఏదో వేరే దేశంలో కానీ వాళ్ళతోటి మన సంస్కృతి గురించి చెప్పకపోవడము, ఏదో తక్కువ చేసి చెప్పడము, లేదంటే ఇండియా అంటే ఏదో ఒక కొలనైజ్డ్ భావజాలంతో మన భారతదేశాన్ని బయట ప్రచారం చేశారేమో అనిపిస్తోంది. మొట్టమొదటిసారి అడగగానే వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి అసలు? లిటరల్లీ దాని మీద ఏదో పెద్ద ప్రయత్నం చేస్తే కానీ జరగదు. బట్ అంత ఫాస్ట్గా ఒప్పుకున్నారంటే వాళ్ళ మనసులో కూడా ఏదో కొంచెం ఉంది అని అనుకోవచ్చు. దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది సాధ్యమవుతుందా, సాధ్యమేనా అని అనుకున్న రోజు నుంచి సాధ్యం చేసిన సంఘటనలు మనం చూస్తున్నప్పుడు ఇట్లాంటి ఆశ్చర్యం వస్తుంటుందేమో. అంటే నేను గల్ఫ్లో పనిచేసి వచ్చిన వాడిని. కరెక్ట్. అబుదాబి ఎమిరేట్లో పనిచేశాను. అబుదాబి ఎమిరేట్లో అలైన్ అన్నటువంటి ప్రాంతంలో, అలైన్ అన్న ఊర్లో నేను ఉన్నాను. అది అబుదాబి ఎమిరేట్లో వస్తుంది. అది అబుదాబి, దుబాయ్, షార్జా వీటిలన్నింటిలో కూడా మా ప్రాజెక్ట్స్ ఉండేవి. ఇక్కడంతా ఎక్స్టెన్సివ్గా తిరిగి అవన్నీ చూసినవాడిని. అప్పుడు భారతదేశం యొక్క ప్రభుత్వం యొక్క రిలేషన్షిప్ ఆ దేశంతో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని మనం కాంట్రాస్ట్ చేసి చూస్తే, మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుఏఈ దుబాయ్ రూలర్ ఎప్పుడూ ప్రైమ్ మినిస్టర్గా ఉంటారు. సో దుబాయ్ రూలర్ ప్రైమ్ మినిస్టర్ ఆయన షేక్ వచ్చినప్పుడు ఢిల్లీకి ఆయన కలవడానికి మన ఎవరో విదేశాంగ మంత్రి మాత్రమే వెళ్ళారు అప్పుడు యూపీఏలో. అంటే ఏదో చిన్న దేశం వచ్చింది అలా ఉండేది. మోదీ గారు స్వయాన వెళ్ళి ఆయన రిసీవ్ చేయడం, మోదీ గారి హయాంలో 10 ఏళ్లలో 7 సార్లు ఆయన యూఏకి వెళ్ళారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 7 సార్లు వెళ్ళారు. చిన్న దేశం 7 సార్లు ఎందుకు వెళ్ళారు? స్ట్రాటజీగా మనకు చాలా కీలకమైనటువంటి దేశం అది. సౌదీ అరేబియాతో ఏమైనా చేయాలంటే మనకు యుఏఈ చాలా కీలకమైంది. అలాగే మనకు ఇతరత్ర గల్ఫ్ రీజియన్లో ఏదైనా మనం ప్రొజెక్ట్ చేసుకోవాలంటే చాలా కీలకమైంది. ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే, యూరోప్ ఎకనామిక్ కారిడోర్ అయితే మనం G20లో అనౌన్స్ చేశారో యుఏఈ మీదుగా వెళ్తుంది. కాబట్టి యుఏఈ అన్ని విధాలు మనకు చాలా కీలకమైంది. ఎటువంటి రిలేషన్షిప్ అయినా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుని తర్వాత వాళ్ళు అడగంగానే వాళ్ళు ఓకే అనడం, ఇది చాలా అద్భుతమైంది. అంటే ఫస్ట్ టర్మ్లో వాళ్ళు ఇవ్వలేదు, తర్వాత మెల్లిగా అప్పుడు అడగలేదు కూడా ఆయన. మనకు ఒక రెస్పెక్టబిలిటీ, మనమంటే వాళ్ళ గౌరవం పెరిగిన తర్వాత ఆయన అడగడం జరిగింది. అంటే మన శక్తి ఏంటో వాళ్ళకి అర్థమైన తర్వాత భారతదేశంతో మైత్రి చేసుకుంటే వాళ్ళకి ఎటువంటి లాభాలు వస్తాయో మనకు తెలుసు. మనం చూసాం గత కొన్ని దశకాలుగా యుఏఈ మనతో ఎలా ప్రవర్తించిందో మనకు తెలుసు. దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళకి అక్కడ ఫ్రీ హ్యాండ్ ఉండేది. అవును, వాళ్ళ కూతురు పెళ్లిళ్ళ దగ్గర నుంచి అందరూ అక్కడే, మొత్తం ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయి. మొత్తం గ్యాంగ్ అంతా కూడా క్రికెట్ మ్యాచ్లో కనిపించేవాడు. కరెక్ట్, షార్జా క్రికెట్ మ్యాచ్లో కనిపించేవాడు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు భారతదేశానికి సుముఖంగా ఉన్నటువంటి ప్రభుత్వం అన్నట్టే కానీ ఎంత దూరం వచ్చామని అర్థం చేసుకోవచ్చు. ప్లస్ మోదీ గారు అక్కడ ప్రతిసారి వెళ్ళినప్పుడు ఏదో ఒక నూతనత్వం తీసుకొచ్చారు. లేబర్ క్యాంప్కి వెళ్ళి ఆయన భోజనం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. కరెక్ట్, అసలు నిజంగా అది ఏ ప్రభుత్వం, ఏ అధికారి, ఫర్గెట్ ప్రైమ్ మినిస్టర్, అధికారి కూడా ఎవరు లేబర్ క్యాంప్కి వెళ్ళినటువంటి పాపాన పోలేదు. అంబాసిడర్లు కూడా వాళ్ళు హాయి కూర్చుంటారు, వీళ్ళు పాపం కష్టాలతోటి వాళ్ళ క్యూలో నిలబడి వీసాకో సంబంధించింది అవన్నీ చేయాల్సింది. పిల్లలు పుట్టారంటే వాళ్ళకు పాస్పోర్ట్లు కావాలంటే వీళ్ళని క్యూలో నిలబడుకుని తంటాలు పడాలి. నిజానికి మన తెలంగాణ పల్లెల నుంచి చాలామంది, తెలంగాణ కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వెళ్తారు. అక్కడ లేబర్ క్యాంపుల్లో మగ్గి కొన్ని సందర్భాల్లో అయితే పాస్పోర్ట్ లేక వాడెవడో లాక్కున్నాడని చెప్పేసి జైళ్లలో మగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుసు కరెక్టే, ఆ చిన్న లేబర్ క్యాంప్స్ ఎలా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి.
మీరు అక్కడ పనిచేశారు కాబట్టి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అట్లాంటి ప్లేస్లకి వాళ్ళకు మేము ఉన్నాము అని ఒక ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కలిశారు అని అంటే దాని ఇంపాక్ట్ హ్యూజ్గా ఉంటుంది. వాళ్ళ పోటా క్యాబిన్స్లో పనిచేశారు ఆయన. కరెక్ట్. ఏ ప్రధాని చేయగలడు? ప్రపంచంలో ఏ ప్రధాని చేయలేదు. మన దేశంలో ప్రధాని కాదు కదా, ఆఫీసర్లు చేయలేదు, అంబాసిడర్లు చేయలేదు, ఆయన చేశారు, మోదీ గారు చేశారు. కాబట్టి ప్రజలతో మమేకమై ప్రజలే ముఖ్యం అనుకున్నటువంటి ఒక సూచన పంపించేసరికి వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఎటువంటి వ్యక్తి ఈయన, గ్రౌండ్ లెవెల్ వ్యక్తి ఈయన బాగా అర్థం చేసుకుని ఈయన గవర్నమెంట్ మొదలుపెట్టారు. అప్పుడు ఈయన అడగంగానే ఇచ్చారు. అంతకంటే ముందర దుబాయ్లో బుర్దుబాయ్ ఏరియాలో ఒక మందిరం ఉండేది. అది ఇటు స్టోన్స్తో కట్టింది కాదు, ఒక పాత బిల్డింగ్లో పైన ఒకటే రూమ్ ఉండేది. ఆ రూమ్లో అన్ని విగ్రహాలు ఉండేవి. శివలింగం ఉండేది, కృష్ణుడు, రాముడు, అమ్మవారు, ఇవన్నీ కూడా విగ్రహాలు ఉండేవి. మేమందరం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళం. గుడి అంటే అదే పెద్ద మస్జిద్ ఉండేది. మస్జిద్ వెనక చిన్న లేన్లో వెళ్ళాలి. హిందువులు చాలా ఎక్కువ ఉండేవాళ్ళు కదా అక్కడ. కాబట్టి అక్కడ రోడ్స్ అన్ని కంజెస్ట్ అయిపోయి ఉండేవి. వీళ్ళందరూ నడుచుకొని వెళ్ళి అటు చేయవలసిన పరిస్థితి. ఈ పిల్లలు పుడితే నామకరణాలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఇంకేదైనా పెళ్ళిళ్ళు అవుతాయి కానీ, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి చిన్న ప్రాంత ప్రదేశంలో చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు భవ్యమైన మందిరం అక్కడ కట్టారు. ఎందుకు గత ప్రభుత్వాలు అడగలేదు అనేది పెద్ద ప్రశ్న. అడిగి వాళ్ళు నిరాకరించారన్న పోనీ అదైనా దాఖలాలు ఉన్నాయి, మనకేం లేవు కదా. మోదీ గారు అడగడము, వాళ్ళు శాంక్షన్ చేయడము, అంతటి గొప్ప మందిరం అక్కడ కట్టడము హిందువులకి, ఇది ఇట్స్ అమేజింగ్. అసలు ఆ ప్రాంతంలో ఇటువంటి జరుగుతుందా అని నేను ఎప్పుడు మేము కూడా ఊహించలేదు. అటువంటిది అక్కడ జరిగింది. మనకు భవ్యమైన రామ్ మందిరంలో ప్రతిష్ఠ జరగడం, అలాగే అబుదాబిలో మనకు ఒక హిందూ మందిరం వెలిసి అక్కడ దాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. నేను అక్కడ ఉండి వచ్చాను కాబట్టి నాకు తెలుసు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలుసు. 50 degrees Celsiusలో పాపం పోటా క్యాంప్స్లో ఉంటారు. వాళ్ళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. తెలంగాణ నుంచి ఎక్కువ పురుషులు వెళ్తారు. మనకు ఆర్మూర్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ కరీంనగర్లో ఉన్నటువంటి మనీ ఎక్స్చేంజర్స్ హైదరాబాద్లో కూడా మనకు దొరకపోవచ్చు. అవును, అటువంటి వాళ్ళందరి యూఏఈ ఎక్స్చేంజ్లు అన్నీ మన కరీంనగర్లో ఉండేవి. సో ఇక పల్లెలు పాపం అందరూ డ్రైవర్లు కానీ ఏదో వెళ్ళేవాళ్ళు. అలాగే మనకు ఆంధ్రా నుంచి చూస్తే కనుక చాలామంది స్త్రీలు వెళ్తారు అక్కడికి. వాళ్ళు వెళ్ళి అక్కడ ఆయాలుగా పనిచేయడము, లేదా డొమెస్టిక్ హెల్ప్గా పనిచేయడము, చిన్నపిల్లల్ని చూసుకోవడానికి వేయడం, లేదా హాస్పిటల్ నర్సులుగా వెళ్ళడం, ఇటువంటివి వెళ్తారు వాళ్ళు. సో అటువంటి పరిస్థితి మనం అక్కడ ఉండి వాళ్ళకందరికీ ఒక భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇటువంటి మందిరం ఒక ముస్లిం దేశంలో కట్టించడం అన్నది అసలు అన్ఇమాజినబుల్. లిటరల్గా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది ఆ కష్టం ఏంటో. ఇక్కడ మనం ఎన్ని గుళ్ళైనా కట్టించుకోవచ్చు. అక్కడ ఒక ఇస్లామిక్ దేశంలో వాళ్ళ పర్మిషన్ తోటి, వాళ్ళ సహకారంతో కట్టించడం అనేది చిన్న విషయం కానే కాదు. అది మోదీ గారు చేసింది. ఇది ఇంత 70 ఏళ్ళలో ఎవరు సాధించలే, ఎవరు ప్రయత్నం కూడా చేసినట్టు నాకైతే అటువంటి సూచన ఏం లేదు నాకు. కాబట్టి లెట్స్ ఆల్ కంగ్రాచులేట్ మోదీ గారి యొక్క ఎఫర్ట్స్. అలాగే అక్కడ ఉన్నటువంటి మన భారతీయ సముదాయానికి చెందినటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను అభినందనలు. వాళ్ళకి ఇప్పుడు అంత కష్టపడకుండా మళ్ళీ దుబాయ్లో కష్టపడడం, భారతదేశంకి రాకుండా అక్కడ ఒక భవ్యమైనటువంటి హిందూ మందిరం వచ్చినందువల్ల వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎస్ సార్. అండ్ అయోధ్య గురించి కూడా మనం మాట్లాడాలి. అయోధ్యకి వచ్చిన మొట్టమొదటి ఫారెన్ లీడర్గా ఫిజీ దేశానికి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బిమన్ ప్రసాద్ నిలిచారు. బిమన్ ప్రసాద్ ఫిజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయోధ్యలో రాముల వారిని దర్శించుకోవడం జరిగింది. ఒకసారి ఈ అంశం గురించి కూడా చెప్తారా? మనకు 5-6 మినీ భారతదేశాలు ఉన్నాయి, మినీ ఇండియాస్ అంటారు. ఓకే. ప్రపంచవ్యాప్తంగా మనకు ఫిజీ, గయానా, సింగపూర్, మారిషియస్, సీషెల్స్, సౌత్ ఆఫ్రికా, ఇటువంటి ఒక 5-6 మినీ ఇండియాస్ ఉన్నాయి. అంటే హిందూ జనాభా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మొరీషియస్కి వెళ్ళామంటే మొరీషియస్లో అడవి మధ్యలో ఒక చెరువు, చిన్న ఒక లేక్ పాండ్ లాంటిది ఉంది. దాని ఒడ్డున ఒక శివాలయం కట్టారు వాళ్ళు. మనకు 12 జ్యోతిర్లింగాలు ఎలా అయితే ఉంటాయో దాన్ని 13వ జ్యోతిర్లింగం కింద వాళ్ళు భావిస్తారు. భావించి మంత్రంలోనే రాసేశారు వాళ్ళు. మొరీషియస్వరాయ నమః అని వాళ్ళు మంత్రంతో చెప్పుకుంటారు. ఓకే, మొరీషియస్వరాయ నమః అని చెప్పుకుంటారు. 13వ తీర్థం అని వాళ్ళు, అంటే నమ్మకం, ఏదైనా నమ్మకం మీద ఆధారపడింది కదా. ప్రాణప్రతిష్ఠ చేశారు. వాళ్ళందరూ హిందువులు వెళ్తారు అక్కడ. వాళ్ళు భారతదేశానికి రానటువంటి హిందువులు ఉన్నారు అక్కడ. వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడు భారతదేశానికి రానటువంటి హిందువులు లక్షల్లో ఉన్నారు. కాబట్టి ఇటువంటి మినీ భారత్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కనెక్షన్ అన్నది రాముడు ఈరోజు ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఒక భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడాను కనెక్ట్ అవుతున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎన్ని కంగ్రాచులేటరీ మెసేజెస్ వచ్చినాయి. మళ్ళీ శ్రీరామచంద్రుని దర్శించుకునే భాగ్యం మాకు కలిగింది అంటూ చాలామంది అక్కడి నుంచి రాశారు. వాళ్ళకి ఎంత డేంజర్ ఉంది బంగ్లాదేశ్ మనం చూసాం, ఇద్దరు మనం వెళ్ళొచ్చాము అక్కడ. అటువంటిది చాలామంది హిందువులు దాన్ని గురించి ట్వీట్ చేయడం జరిగింది.
ఇప్పుడు ఫిజీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఈవెన్ బంగ్లాదేశ్లో ఆలయాలను కూడా మనం రెనోవేట్ చేయించాం పూర్తి. కరెక్ట్, రమణాకాళి మందిర్ మందిర్, yeah. మొత్తం సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు మొత్తం దాన్ని పునర్నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ డయాస్పోరా ఏదైతే ఉందో వాళ్లకు కేంద్ర బిందువుగా కనెక్టింగ్ చేసేటువంటిది ఒక స్థానంగా ఈరోజు అయోధ్య ఎదిగింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసేసరికి అది ఒక మ్యాగ్నెట్ లాగా వీళ్ళందరినీ తీసుకొస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది కోట్ చేశారు, అయోధ్య విల్ బికమ్ మెక్కా ఫర్ హిందూస్ అని వాళ్ళు కామెంట్ చేశారు. సరే, మెక్కా అన్నది మరి పోలిక కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ బట్ ఇది మాత్రం మన హిందువులకి, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ కూడా కేంద్ర బిందువు అవ్వబోతున్నది. మరి ఫిజీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయిన బిమన్ ప్రసాద్ రావడం కూడా చాలా అద్భుతమైన విషయం. ఇలాగే మిగతా డయాస్పోరా కూడా వస్తారని, రాముడి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని మనం కోరుకుందాం. ఓకే, రైట్ సార్. ఇక మిగతా అంశాల్లోకి వెళదాం. పాజిటివ్స్లోనే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 84,560 కోట్ల రూపాయలకు గాను ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కోసం అని చెప్పేసి అప్రూవ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో 84,560 crores, విచ్ అ బిగ్ నెంబర్. రీడార్స్ ఉన్నాయి, టార్పిడోస్ ఉన్నాయి, మ్యారిటైమ్ రీకనెసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, బోలెడన్ ఉన్నాయి. హెవీ వెయిట్ టార్పెడోస్ అంట, మీడియం రేంజ్ మ్యారిటైమ్, మల్టీ మిషన్ మ్యారిటైమ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫ్లైట్ రీఫ్యూయలర్ ఎయిర్ క్రాఫ్ట్, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్, ఇట్లా సంథింగ్. బేసికల్లీ అంటే నేను అడిగేది సరే ఏమేమి కొనుగోలు చేస్తున్నారు అనేది మనం తర్వాత మాట్లాడదాం. బట్ 84,560 కోట్ల రూపాయలు ఈ టైంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవ్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇది చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. ఇవి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే డిఎస్సి ఎన్నోసార్లు కొత్త ఎక్విప్మెంట్ కొనుగోలు కోసం అని చెప్పేసి అనేక అప్రూవల్స్ ఇవ్వడం సహజమే. ఎలక్షన్స్కి ముందు ఇచ్చారు. నిజానికి ఇది ఖర్చులు డిఫెన్స్ మీద పెట్టరు. నిజానికి ఎలక్షన్స్ టైంలో అయితే ప్రజల మీద పెడతారు. ఇదే బడ్జెట్ని ఇటువైపు ప్రజలకు ఏదో ఫ్రీ బీస్ అనో ఇంకోటో ఏదో పథకాలనో ఇంకోటనో వాళ్ళకి, అంటే పొలిటికల్ భాషలో పొలిటీషియన్స్ ఎవరైనా మాట్లాడేది ఏంటంటే ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఖర్చు పెడుతుంది ఏ ప్రభుత్వమైనా. డిఫెన్స్కి ఖర్చు పెడుతున్నాము అని అంటే అది నిజానికి ప్రజలకు డైరెక్ట్గా తెలియదు కాబట్టి అదేం ఇంపాక్ట్ ఉండదు, అది పక్కన. బట్ అయినా సరే ఇట్లా చేస్తున్నారంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇవన్నీ కూడాను చాలా క్రూషియల్ క్రిటికల్ పర్చేసెస్ చేస్తున్నారు. మనకు రాబోయే రోజుల్లో సెక్యూరిటీ పరంగా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో యుద్ధాలు వచ్చి మనకు నెట్ సెక్యూరిటీ అన్నది మనకు కంప్లీట్గా క్షీణించేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆల్రెడీ మన రెడ్ సీలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. మన షిప్పులు వెళ్ళలేకపోతున్నాయి, ఏ దేశాన్ని వెళ్ళలేకపోతున్నాయి, అక్కడ వాళ్ళు దాడులు చేస్తున్నారు. దాంతో మొత్తం సప్లై చైన్ లాజిస్టిక్స్ అన్ని దెబ్బతిన్నాయి. భారతదేశం చాలా కీలక పాత్ర పోషిస్తున్నది ఈరోజు. అమెరికన్ షిప్ కావచ్చు, మనకు జర్మన్ షిప్ కావచ్చు, మనకు యూకే షిప్ కావచ్చు, చైనీస్ షిప్, ఇంక్లూడింగ్ పాకిస్తానీ షిప్ని మనమే రెస్క్యూ చేసాం. మన నేవీ అక్కడ రెస్క్యూ చేసింది. కాబట్టి మన శక్తి పెంచుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది. మనకు శక్తి కావాల్సినటువంటి పరిస్థితుల్లో దానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే రేపటి రోజు ఇంకా ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అంతా కూడాను, ఇండో పెసిఫిక్ అంటారు, నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఎదగాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ దీంట్లో ఆర్డర్ ఇచ్చారు. దీంట్లో చూస్తే కీలకమైనది చూస్తే మనకు ఫ్లైట్ రీఫ్యూలర్స్ ఉన్నాయి. మనకు బాంబే నుంచో లేదా కొచ్చిన్ నుంచో మన గోవా నుంచో మన కనుక ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అయినాయంటే రేపు యమన్ దగ్గరకో లేకపోతే గల్ఫ్ దగ్గరకో మనకు లేదా నార్త్ ఆఫ్రికన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా దగ్గరకో వెళ్ళాలంటే చాలా దూరం ప్రయాణం చేయాలి. అంత దూరం ప్రయాణం చేసి అక్కడ ఎవరినైనా హౌతీలనో ఎవరైనా ట్యాకిల్ చేయాలంటే కనుక మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ అనేది వాళ్ళకి అవసరం. మనకున్నవి ఇప్పుడే మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ సరిపోవు, దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. అంటే గతంలో మన సరిహద్దులు మాత్రం కాపాడుకోవడానికి మాత్రమే సైన్యాన్ని మనం వాళ్ళకి పైసలు ఇచ్చాం. ఈరోజు మన సరిహద్దులు దాటి చాలా దూరం వెళ్ళి మన రక్షణ, మన దేశంకి ఇంట్రెస్ట్ని కాపాడుకునే దిశగా దానికి బలం ఇస్తున్నాం. టార్పిడోస్, ఎందుకంటే రేపటి రోజు మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వీళ్ళు చైనీస్ మన రీసెర్చ్ వెసెల్ మాల్డీవ్స్లోకి వస్తున్నది. అది రీసెర్చ్ వెసెల్ చైనాది కాబట్టి మనం ఓకే వదిలేసాం. రేపటి రోజు చైనా పేరిట, అంటే చైనా డైరెక్ట్ నేవీ కాంది ఒక రోగ్ షిప్ వస్తుంది మన ప్రాంతంలోకి. వాళ్ళు ఏదో చేయబోతారు, మనం ఊరుకుంటామా? వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పాలి కదా. ఫిలిప్పైన్స్ ఈరోజు ఎలా సఫర్ అవుతుందో చూస్తున్నాం మనం. కాబట్టి దానికి మనం ధీటుగా సమాధానం ఇవ్వాలంటే మన నేవీకి శక్తి ఉండాలి. అందుకని వాళ్ళకి టార్పిడోస్ ఇవ్వడం జరిగింది. అలాగే రెడార్స్ మీద చాలా ఫోకస్ పెట్టారు. రెడార్స్ ఎందుకు ఫోకస్ పెట్టారంటే రెడార్స్ కానీ కమ్యూనికేషన్ కానీ మనం గతంలో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం.
ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఏం చేస్తున్నామో అన్నీ కూడాను ఆ ఎక్విప్మెంట్ సప్లై చేసిన దేశాలకు తెలిసిపోతుంది. సీక్రెట్స్ ఉండవు. ఆ సీక్రెట్ మన దేశం యొక్క స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్, మనకు ఏది కావాలో మన రక్షణకు సంబంధించిన విషయాలు ఇంకొకరికి తెలియకుండా గోప్యంగా ఉంచడానికి కోసం మన టెక్నాలజీ అవసరం. అందుకనే రెడార్స్ మీద, కమ్యూనికేషన్స్ మీద, ఇటువంటి క్రిటికల్ ఎక్విప్మెంట్ మీద అంతా కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రొక్యూర్ అవుతున్నాయి. 84,000 crores అంటే కనుక 84,000 కోట్లు అంటే కనుక రమారామే $1 billion, లిటిల్ మోర్ దాన్ $1 billion కొనుగోలు చేస్తున్నాం మనం. అంటే ఇందాక నువ్వు చెప్పినట్టు కరెక్ట్. ఎలక్షన్ టైంలో ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎలక్షన్ టైంలో ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే ఎలక్షన్ ఉన్నా లేకపోయినా దేశ రక్షణ ఇంపార్టెంట్. దేశం కనుక సురక్షితంగా లేకపోతే మీరు ఎన్ని ఎలక్షన్ చేసుకొని ఏం లాభం? ఈరోజు మన చుట్టూతో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ చాలా క్షీణిస్తున్నది. రేపటి రోజు చైనా మన మీద ఎటువంటి దాడైనా చేయొచ్చు. ఎందుకంటే వాడికి టైవాన్ తోటి ఇబ్బంది వచ్చినా, వాడికి అంతర్గతంగా ఇబ్బంది వచ్చినా మన మీద ఎవరి మీద దాడి చేయాలి కదా? భారతదేశం మీద చేసేటువంటి ప్రమాదం ఉన్నది. చైనాని అరికట్టాలంటే నేవీని మనం పటిష్టం చేసుకోవాలి. అందుకనే మనం ఈ ఎక్విప్మెంట్ అంతా కొనడం జరుగుతున్నది. కాబట్టి ఇది ఏదో ఆషామాషి విషయం కాదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మన దేశం యొక్క రక్షణ, మన దేశం యొక్క భద్రతకు పెద్ద పీట వేస్తుందని మనం వాళ్ళని అభినందిద్దాం. కరెక్ట్ సార్. అండ్ ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే తైవాన్ అండ్ భారతదేశం రెండింటికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది, MOU. దేని గురించి అంటే మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు లేబర్ అక్కడ పనిచేయడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కల్పిస్తూ లేబర్ కోఆపరేషన్కి సంబంధించినటువంటి ఒప్పందం ఇది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ అంశం. మనం గత వారం అనుకుంటే, అంతకుముందు వారము 2-3 weeks క్రితం మనం పద్మ అవార్డ్స్ ఇచ్చినప్పుడు మనం డిస్కస్ చేశాం. ఫాక్స్కాన్ ఫౌండర్కి యంగ్ హుయికి ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగిందని. అది నిజంగా చాలా చైనాని కరెక్ట్గా మనం ఎక్కడైతే కొట్టాలో అక్కడ కొట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అని మీరు అన్నారు. సో అది జరిగిన కొంతకాలానికి ఇమీడియట్లీ మళ్ళీ వెంటనే అదే నాకు మోదీ ఎరాలో ఏంటో మరి అర్థం కావట్లేదు. ఒక విషయం, ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయంతో అది ఆగదు, మళ్ళీ దానికి ఫాలోఅప్స్ చాలా ఉంటాయి. సో రకరకాల ఫాలోఅప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇండియన్ నేవీ అధికారులను కానీ ఇమీడియట్లీ మనం వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడము, వాళ్ళ నుంచి మనము గ్యాస్ తీసుకోవడానికి కావాల్సినటువంటి తీసుకోవడం. సో బేసికలీ ఇప్పుడు చూస్తే యంగ్ హూయికి పద్మభూషణ్ అండ్ ఇప్పుడు మళ్ళీ తైవాన్తో ఒప్పందము, ఇవన్నీ ఒక సీక్వెన్షియల్గానే మనం చూడాల్సిన అంశంగా కనబడుతుంది. ఇజంట్ ఇట్? తప్పకుండా ఇది సీక్వెన్షియల్గా చూడాలి. ఎందుకంటే చైనాను మనం ఎదురు దెబ్బ కొట్టాలంటే చైనాకి ఎక్కడెక్కడ వాళ్ళకి నొప్పి ఉంటుందో ఆ పెయిన్ పాయింట్స్ అన్నింటిని కూడా మనం అడ్రస్ చేయాలి. తైవాన్ ఒక మేజర్ పెయిన్ పాయింట్ వాళ్ళకి. రెండవది టిబెట్. ఇప్పుడు ప్రస్తుతానికి టైవాన్ని మనం టచ్ చేసాం, రేపటి రోజు టిబెట్ని కూడా మనం టచ్ చేసి తీరుతాం మనం. అంతే. తైవాన్లో మనం యంగ్ హూయి గారికి ఇచ్చినటువంటి పద్మభూషణ్ కావచ్చు, ఇప్పుడు అక్కడ మన లేబర్ వెళ్ళడానికి ఇప్పుడు లేకపోతే కనుక వాళ్ళు లేబర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? వాళ్ళు పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచి తెచ్చుకోవాలి. ఎందుకంటే చీప్ లేబరు, క్వాలిఫైడ్ లేబరు, కొంత స్కిల్ సెట్స్ ఉన్నది మన భారత భూఖండంలోనే ఉన్నారు. మిగతా దగ్గరికి ఆఫ్రికా వెళ్తే మనకు అంత స్కిల్ సెట్స్ దొరకవు మనకు. కాబట్టి ఇక్కడి నుంచి తీసుకోవాలి. సో వీళ్ళు స్ట్రాటజిక్గా మనం చూసాం. ఇజ్రాయెల్ ఫర్ ఇన్స్టెన్స్, ఇజ్రాయెల్ ఆల్రెడీ యూపీ, హర్యానా ఈ ప్రభుత్వాలన్నీ కూడాను రిక్రూట్ చేసి వాళ్ళు ఇక్కడ పంపిస్తున్నారు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, లేదా ఇతరత్ర అంటే పెద్ద స్కిల్డ్ జాబ్స్ కాకపోయినా సెమీ స్కిల్డ్ అటువంటి లేబర్ అంతా కూడా మనం సప్లై చేస్తున్నాం. తైవాన్లో కూడా చాలామంది అవసరం. వాళ్ళు చాలా హై స్కిల్డ్ జాబ్స్ ఉండి వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కానీ ఆ దేశంలో లో ఎండ్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించిన లేబర్ అంతా కూడా ఫిలిప్పైన్స్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు వాళ్ళు. దానికి ఒక లిమిట్ ఉంటుంది. భారతదేశం అన్లిమిటెడ్ సప్లై, ఎంత కావాలంటే అంత ఇవ్వగలిగినటువంటి క్షమత మన దగ్గర ఉన్నది. కరెక్ట్. కాబట్టి అఫీషియల్గా MOU సైన్ చేయడం అన్నది చైనాకు ఒక మెసేజ్ పంపిస్తున్నాం. అంటే మేము దాన్ని తైవాన్ని రికగ్నైజ్ చేస్తున్నామని చెప్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు చైనీస్ టైపే అంటారు. తైవాన్ అనేది వేరే దేశం కాదు కదా, టైపే అంటారు. వన్ చైనా పాలసీ అంటారు వాళ్ళు. వన్ చైనా పాలసీ దృష్ట్యా తైవాన్ని మనం డైరెక్ట్గా డీల్ చేయకూడదు. ఎవరు డీల్ చేసినా చైనా నొచ్చుకుంటుంది, అది మనకు రెస్పాండ్ అవుతుంది. మనం ఏం చేస్తారో చేసుకోండి, మేము వాళ్ళతో డీల్ చేస్తామని చెప్తున్నాం. మన గ్లోబల్ రౌండప్లోనే మనం గతంలో చర్చించాం. ఆల్రెడీ వాళ్ళకు 2 ఆఫీసులు అడిషనల్గా ఓపెన్ చేశాం. తైవాన్ యొక్క దౌత్య పరమైనటువంటి ఆఫీసులు, అఫీషియల్గా ఎంబసీ అని చెప్పాం వాళ్ళని, ఇంకేదో పేరు పెడతాం, ట్రేడ్ అండ్ కల్చరల్ సెంటర్ అని చెప్తాము. 2 భారతదేశంలో అదనంగా మనం ఓపెన్ చేసాం. సో తైవాన్ని కంప్లీట్గా మనం ఓపెన్ చేస్తున్నాం. ఈ ఫాక్స్కాన్ ఒకటే కాదు, రేపు చిప్ మేకింగ్ ఫర్ ఇన్స్టెన్స్ TSMCలో కూడా ఈయనకి యంగ్ హూయికి షేర్ ఉన్నది. TSMC కూడా భారతదేశానికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రేపటి రోజు తైవాన్ మీద అటాక్ జరిగితే
టీఎస్ఎంసీ ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 60-70% సప్లై వాళ్ళే చేస్తున్నారు. మరి అది దెబ్బతింటే మరి పరిస్థితి ఏంటి? ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా మనం శరణిచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మనకు. కాబట్టి ఇవన్నీ స్ట్రాటజిక్గా చేసినటువంటి విషయాలు మోదీ గారు అనౌన్స్ చేయకుండా క్వైట్గా చేశారు. సో ఇది కనుక 9 PM ప్రైమ్ టైం న్యూస్లో పెద్దగా చర్చించుంటే కనుక బహుశా చైనా దానికి రియాక్ట్ అయి ఉండేది. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సంతోషించినా ఏడ్చినా ఇట్ డజంట్ మ్యాటర్. భారతదేశం ఈరోజు చైనా అని కళ్ళలో కళ్ళు చూసి మాట్లాడగలదు అని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించాం మనం. ఇప్పుడు మీరు అన్నట్టుగా తైవాన్ విషయంలోనే ఇంకోటి లక్షద్వీప్లో మొన్న మధ్యన ఆయన జస్ట్ అలా కుర్చీ వేసుకొని కూర్చొని మాల్డీవ్స్ని ఇరకాటంలో పెట్టేశారు మోదీ గారు. సో ఇప్పుడు లక్షద్వీప్ అక్కడ దాకా ఆపలే, మళ్ళీ ఎయిర్ అండ్ నావల్ బేసెస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నది భారత ప్రభుత్వం. సో దీన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? అక్కడ నావల్ బేస్ని లేదా ఎయిర్ బేసెస్ని పెట్టడం దేనికి సంకేతం? లక్షద్వీప్ ఎంత క్రిటికల్ పాయింట్ అనేది ఒకసారి చెప్తారా? మనకు గతంలో అండమాన్స్లో మనకి ట్రై సర్వీసెస్ కమాండ్ ఉంది, యూనిఫైడ్ కమాండ్ ఉంది. దేశం మొత్తంలో ట్రై సర్వీసెస్ 3 దళాలు, త్రివిధ దళాలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బలగాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఒకటే కమాండ్ ఉన్నది. ఏకైక ప్రాంతం అండమాన్స్. థియేటరైజేషన్ అది ముందు నుంచి ఉన్నది. అది నిర్మలా సీతారామన్ గారు ఆవిడ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆవిడ ఫైనాన్స్ మినిస్టర్, గతంలో ఆవిడ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అండమాన్లో వెళ్ళి ఈ కమాండ్కి సంబంధించినటువంటి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిడ ఇనాగ్రేట్ చేసి వచ్చారు. రడార్స్ కావచ్చు, మనకి లిసనింగ్ పోస్ట్స్ కావచ్చు, రన్వేస్ పటిష్టం చేయడం కావచ్చు, వీళ్ళకి బేసెస్ కావచ్చు, బంకర్స్ కావచ్చు, మిసైల్ సైలోస్ కావచ్చు, చాలా వాటి మీద మనం ఇన్వెస్ట్ చేసాం. అక్కడ మనకు మాల్డీవ్స్ మన మిత్రుడుగా ఉన్నాడు కాబట్టి మనకు పెద్దగా ఇక్కడ సెక్యూరిటీ పరంగా మనకు అంత ఇబ్బంది లేదు. చూద్దాంలే, మనకు గల్ఫ్ నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నుంచి చైనా సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అయితే చాలా దూరం రావాలి లక్షద్వీప్ దగ్గర రావాలంటే. కానీ మనం అక్కడ ఆర్మీ ప్రెసెన్స్ ఉంది మనది, నేవీ ప్రెసెన్స్ కూడా ఉన్నది మనది. కానీ పెట్రోలింగ్ బోట్స్, మన కోస్ట్ గార్డ్ ఇటువంటివి ఉండేవి. నేవీ అంత పెద్ద ప్రెసెన్స్ ఉండేది కాదు. ఎప్పుడైతే మాల్డీవ్స్ క్రమేపీ చైనా హస్తంలో, చైనా దీనిలో వెళ్ళిపోతుందో, కూటమిలోకి వెళుతున్నదో మనకు ప్రమాదం పెరుగుతుంది. 1. 2, మాల్డీవ్స్లో చాలా రాడికలైజేషన్ అయింది. ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ ఒకటే కాదు, అక్కడ చాలా అల్ట్రా రాడికల్ ఇస్లామిక్ జిహాదీస్ మొదలయ్యారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి మన దక్షిణ భారతదేశంలో అటాక్స్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తుంటే మనం చాలా వాటిని ధ్వంసం చేశాం. శ్రీలంకలో జరిగినటువంటి బ్లాస్ట్ కూడా వాళ్ళకి హస్తం మాల్డీవ్స్ నుంచి ఉందని తెలుస్తుంది మనకి. కాబట్టి అక్కడి నుంచి వచ్చే దాని మీద పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు మాల్డీవ్స్లో. కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి కూడా మనము నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ రెండింటినీ కూడాను అక్కడ ఒక బేసెస్ పెట్టదలుచుకున్నాం లక్షద్వీప్లో. దాంతో మన భారతదేశం యొక్క సరిహద్దులు బోత్ అంటే పశ్చిమ భాగాన్ని కావచ్చు, ఉత్తరం కావచ్చు, 2 దిశలో కూడా కంప్లీట్ మన కమాండ్ స్ట్రక్చర్స్ మనం పెట్టుకున్నామంటే అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ మన దేశం తట్టు కన్నెత్తి చూడడానికి ఎవరైనా 10 సార్లు ఆలోచించాలి. అందుకని లక్షద్వీప్ మనకు చాలా క్రూషియల్. ఒక మాల్డీవ్సే కాదు, మాల్డీవ్స్ చాలా చిన్న దేశం, దాన్ని ఎప్పుడైనా మనం ఏమైనా చేయొచ్చు. బట్ అటు నుంచి వచ్చేటువంటి ఫర్ ఇన్స్టెన్స్ సొమాలియా పైరేట్స్ మనం చూసాం. మనం ఇరాన్ కొట్టిందా, మరి హౌతీ రెబల్స్ కొట్టారా? పోర్బందర్ దగ్గర వాళ్ళు షిప్ వెళ్తుంటే దాని మీద దాడి చేయగలిగారు వాళ్ళు. అంటే మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి అక్కడ మన సెక్యూరిటీ పరమైనది ఒకటి, ప్లస్ ఒక సందేశం మనం చాలామందికి పంపిస్తున్నాము దట్ మేము మా సరిహద్దులను చాలా సీరియస్గా కాపు కాస్తున్నామని. 2వది, మనకు లక్షద్వీప్ నుంచి ఇండియన్ ఓషన్ సంబంధించిన మిగతా ప్రాంతాలన్నీ గస్తీ తిరగడానికి కానీ వీటికి ఒక అడిషనల్ సెక్యూరిటీ మనం పెట్టుకోబోతున్నాం. మనం అంటే ఇంకో అడిషనల్ మనకు ఎయిర్ అండ్ నేవీ బేస్ రాబోతున్నది. మనం చాలాసార్లు మనం గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాము. భారతదేశం రాబోయే సంవత్సరం 2-3 సంవత్సరాల లోపల ఈ మొత్తం ఇండియన్ ఓషన్ రీజన్కి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ అవ్వబోతున్నది. ఆల్రెడీ మనం రెడ్ సీలో చూసాం మనం ఏం చేస్తున్నాము. కాబట్టి లక్షద్వీప్ ఐలాండ్లో పెట్టబోయే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దాని దృష్ట్యానే చేయడం అనేది జరుగుతున్నది. దీనివల్ల అవుట్ రీచ్ అంటాం కదా, మన సరిహద్దులు దాటి మనం వెళ్ళి యుద్ధం ఏదైనా చేయాలన్నా, యాక్షన్ చేయాలన్నా మన బలగం పెరుగుతుంది. అందుకని చేస్తున్నాము. వెరీ నైస్ సార్. అండ్ ఇక ఇంకొక అంశం ఉంది సార్, హైదరాబాద్కి సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ ఎక్స్ మెషిన్స్ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ని స్పెయిన్కి ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇది నిజంగా మన దగ్గర మనం ఇంపోర్ట్లోనే ఉండేవాళ్ళము, ఇప్పుడు కొంచెం మనం ఆత్మనిర్భర్ అవ్వడము, మనం బయటకి పంపించడము అనేది నిజానికి గొప్ప పరిణామము. అందులోనూ మన హైదరాబాద్కి చెందినటువంటి స్టార్టప్ ఇందులో ఉండడం అనేది ఒక గొప్ప విషయంగానే భావిస్తూ దీన్ని మనం పాజిటివ్ అంశంగా డిస్కస్ చేయాలనిపించింది. ఎక్స్ మెషిన్స్ అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ని ఎక్స్పోర్ట్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? దీని ప్రాధాన్యత గురించి వివరిస్తారా? ఎక్స్ మెషిన్స్ అన్న కంపెనీ మన హైదరాబాద్ భాగ్యనగరం బేస్డ్గా ఉన్నది. అది
అది పటాన్ చెరువులో ఇక్రిసాట్లో పెట్టారు దాన్ని. ఇక్రిసాట్, టీ హబ్, ఐఎస్బి వీళ్ళు ముగ్గురు కలిసి దాని ఇన్వెస్టర్స్ పార్ట్నర్స్గా ఉన్నారు. వీళ్ళు కలిసి చేసినటువంటిది. రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వీళ్ళు చాలా ఫోకస్ పెట్టారు. అందుకని వీళ్ళు ఈరోజు అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ అన్నీ ఏవైతే తయారు చేస్తున్నారో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాంట్లో రోబోటిక్స్ ఉంటాయి. లిటరల్లీ రోబోట్ అనే చెప్పొచ్చు మనం, ఎందుకంటే మనిషి లేడు కదా దాంట్లో. అవన్నీ ఆ టెక్నాలజీస్ అన్ని పెట్టి వాళ్ళు ఇటువంటి వెహికల్స్ని తయారు చేయగలుగుతున్నారు. దానిని ఈరోజు స్పెయిన్కి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే అన్మాన్డ్ వెహికల్స్ మనకు సివిలియన్ పర్పసెస్కి అవసరమే, మిలిటరీ పర్పసెస్కి అవసరమే. మనకు సివిలియన్ ఎప్పుడు కావాల్సి వస్తుంది, ఎక్కడో కంటామినేటెడ్ జోన్ ఉండొచ్చు, అక్కడ మనుషులు వెళ్తే కానీ ఇబ్బంది ఉండొచ్చు, అటువంటి ప్రాంతాల్లో దీన్ని పంపిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మనకు ఫర్ ఇన్స్టెన్స్ ల్యాండ్ మైన్స్ ఉండొచ్చు, మిలిటరీ పరంగా వాటిని డిటెక్ట్ చేసి దాన్ని డెటనేట్ చేయడానికి వెళ్ళొచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో మనకు ఏదైనా హజార్డ్ ఉంది, అక్కడ ఏదైనా ఏమంటారంటే కెమికల్ డంప్ ఉన్నది, ఇక్కడ వాసన వస్తున్నది, ఆ కెమికల్ వల్ల మనుషులు వెళ్తే కన్నా చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అటువంటప్పుడు ఇటువంటి అన్మాన్డ్ వెహికల్స్ని పంపిస్తారు. కాబట్టి దీనికి యూసేజెస్ చాలా ఉన్నాయి. ప్రతిదానికి మనకు పోర్చుగల్, స్పెయిన్ లాంటి దేశాల్లో జనాభా తక్కువ, ప్రతి దగ్గర వాళ్ళు మనుషులు వెళ్ళలేకపోవచ్చు. కాబట్టి ఇటువంటి అన్మాన్డ్ వెహికల్స్ని పంపించగలిగినటువంటి అవసరం వాళ్ళకు ఉండొచ్చు. అలాగే భారతదేశంలో కూడా మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. గతంలో వాళ్ళు అమెరికా నుంచో ఇతరత్ర ఇజ్రాయెల్ నుంచో ఇతరత్ర పెద్ద పెద్ద దేశాల నుంచి కొనుక్కునేవాళ్ళు. ఈరోజు భారతదేశం ఒక ప్రత్యామ్నాయంగా తయారైంది. మనం గత సంవత్సరం 13,000 కోట్లు భారతదేశం నుంచి మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేశాం. ఈ సంవత్సరం బహుశా అది 20,000 కోట్లు మినిమం టచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మార్చ్ తర్వాత మనకు స్టాటిస్టిక్స్ వస్తాయి. దాని భాగంగానే మనం దీన్ని కూడా చూడాలి. మనం ఒక ప్రభుత్వ రంగమే కాదు, ఈవెన్ ప్రైవేట్ రంగంలో కూడా కొత్త స్టార్టప్స్ వచ్చి వాళ్ళు కూడా హై టెక్నాలజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేయగలిగినటువంటి క్షమత మన దగ్గర వచ్చిందంటే అద్భుతం. దాంట్లో కూడా మన భాగ్యనగరంలో, మన సిటీలో ఇది జరగడం అన్నది మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. సరిక మిగతా వార్తల్లోకి వెళదాం. నైబర్హుడ్, పాకిస్తాన్ ఎలక్షన్స్, పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఫస్ట్ మాట్లాడి మిగతా అంశాల్లోకి వెళదాం. పాకిస్తాన్లో ఇంకా ఇమ్రాన్ ఖాన్కి ప్రజల మద్దతు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపించినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ ఏం చేయలేని పరిస్థితే. అండ్ ఆ పీటీఐ నుంచి గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా వలేసి ఆల్మోస్ట్ ఈ షబాజ్ షరీఫ్, భుట్టో వీళ్ళే వాళ్ళ అలయన్స్లోకి లాక్కునే పరిస్థితి చేస్తున్నారు. సో మొత్తానికి షరీఫ్స్ అండ్ భుట్టో ఫ్యామిలీస్ ఒక దగ్గరికి వచ్చి గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. అందులో షెహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక మిగతా ఎవరి పదవులు ఏంటి, పంపకాలు ఏంటి, ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, కొంచెం ఆ డీటెయిల్స్ అన్ని మీరు చెప్పండి. సో నిజానికి పాకిస్తాన్ ఎలక్షన్స్ జరిగిన విధానమే చాలా దారుణంగా ఉంది. అందులోనూ ఇంకా పాకిస్తాన్లో అంతే అనుకోవాలేమో. ఈ ఎలక్షన్స్ జరిగిన విధానంని చూస్తే ద హోల్ ఎకోసిస్టమ్ లేదా అక్కడ ఉన్నటువంటి డీప్ స్టేట్ వాళ్ళందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ రాకూడదని చాలా గట్టిగా భావించారు, దాన్ని నెరవేర్చారు. అంతే కదా? తప్పకుండా. మనకు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఎంత రిగ్గింగ్ చేశారో మనకు తెలుస్తుంది. అవును, రిగ్గింగ్ ఎక్కడ చేశారు? ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఎలక్షన్ సింబల్ కూడా లేకుండా చేశారు. వాళ్ళ క్యాండిడేట్స్ అందరూ పాపం వ్యక్తిగతంగా ఏదో సింబల్ పెట్టుకుని వాళ్ళు కంటెస్ట్ చేశారు. అంటే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు. వాళ్ళకు కూటమిగా లేరు అక్కడ. అందుకనే నవాజ్ షరీఫ్ ఏం డిక్లేర్ చేశాడు? వీఆర్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్నాడు ఆయన. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్కి 92 సీట్లు వచ్చినా కానీ కూడా పార్టీగా రాలేదు, అది వ్యక్తులకు వచ్చింది కాబట్టి అది పార్టీ కింద పరిగణించబడదు. వీళ్ళకి 74 సీట్లు వచ్చినా కానీ కూడా వీళ్ళ లార్జెస్ట్ పార్టీ కింద నవాజ్ షరీఫ్ క్లెయిమ్ చేశాడు ఆయన. ఇటువంటి పరిస్థితులలో మనకు అక్కడ ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి ఇంత రిగ్గింగ్ చేసి అయినా కానీ కూడా 92 సీట్లు వాళ్ళకు వచ్చాయంటే తప్పకుండా అది వాళ్ళ డీప్ స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకమైన ఓటు కింద మనం భావించాలి. కాకపోతే ఆయన కూడా కావాల్సినంత మెజారిటీ రాలేదు. 134 సీట్లు ఎవరికి వస్తాయో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అంటే ఈయనకు రమారమి ఒక 44-45 సీట్లు తక్కువ పడ్డాయి ఆయనకి. ఎవరికి? ఇమ్రాన్ ఖాన్కి. పోనీ ఇంకేదైనా పార్టీతో పొత్తులు చేసుకుందామా? ఏ పార్టీ రావడానికి ముందు సిద్ధంగా లేరు. ఎందుకు? ఈ ఎకోసిస్టమ్ అనేది వాళ్ళు రానివ్వరు. నిజంగా చెప్పాలంటే కనుక ఈ రిజల్ట్ అనేది అసీం మునీర్ డీప్ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్కి వ్యతిరేకమైన రిజల్ట్గా మనం భావించాలి. అంత ఆర్మీ కంట్రోల్ చేసినా కానీ కూడా 92 మంది గెలవగలిగారంటే అది పెద్ద విజయం. నవాజ్ షరీఫ్ లాంటి దిగ్గజ నేత వచ్చినా కానీ కూడా వాళ్ళు గెలవలేదంటే కనుక ఇది అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో ఎంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటిమెంట్ ఉన్నదో వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. ఇమ్రాన్ ఖాన్ కనుక ఆయన జైలుకి పంపించకుండా బ్యాట్ సింబల్ ఆయనకు ఉండి ఉంటే కనుక తప్పకుండా మెజారిటీ, సింపుల్ మెజారిటీ కనీసం వచ్చి ఉండేదానికి స్పష్టంగా అర్థమవుతుంది మనకి. ఇంత ప్రయత్నం చేసినా కానీ కూడా వాళ్ళు గెలవకపోయేసరికి సరే ఎవరికి టెక్నికల్గా ఎవరికి మెజారిటీ లేదు.
వీళ్ళిద్దరూ కలిసినా కానీ కూడా అంటే పిఎంఎల్ఎన్ నవాజ్ షరీఫ్ పార్టీ కలిసినా పీపీపీ మన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ రెండు పార్టీలు కలిసినా కానీ కూడా వాళ్ళకి మెజారిటీ లేదు. వాళ్ళకు కూడా ఒక 5-6 సీట్లు తక్కువ ఉన్నాయి. సరే ఇండిపెండెంట్ చాలామందిని కొనుక్కున్నారు, వాళ్ళు కొనుక్కున్నారా ఏం చేశారు మనకు తెలియదు. వాళ్ళ పార్టీలో చేరారు, కొంతమంది పీపీపీలో చేరారు, కొంతమంది పిఎంఎల్ఎన్లో చేరారు. సో మొత్తానికి వీళ్ళిద్దరు కలిస్తే కనుక బహుశా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగినటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు ఉంటుంది ఇది పెద్ద ప్రశ్న. ఏ ప్రభుత్వం వచ్చినా, పోనీ ఇమ్రాన్ ఖాన్కే ప్రభుత్వం ఇద్దాం అనుకుందాం, ఇమ్రాన్ ఖాన్కి ఇచ్చినా, నవాజ్ షరీఫ్కి ఇచ్చినా, పీపీపీకి ఇచ్చినా, ఆ దేశం పరిస్థితి ఈరోజు చాలా దుర్భరంగా ఉన్నది. ఎకానమీ చాలా దారుణంగా కుదేలైపోయింది. దాన్ని పునరుద్ధరించగలరు? ఎవరు రివైవ్ చేయలేనటువంటి పరిస్థితి. ఐఎంఎఫ్ దగ్గర ఎంత తీసుకోవాలంత తీసేసుకున్నారు. ఈ ప్రపంచ శక్తులన్నీ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ని చావనివ్వరు, దాన్ని బతకనివ్వరు. దానికి ఎంత కావాలో అంత పైసలు ఐఎంఎఫ్ ఏదో పైసలు ఇస్తారు, కానీ చావనివ్వరు. దాన్ని కొన ప్రాణం మీద కొట్టుకోవాలి. వాళ్ళకి ఎంత పైసలు ఉంటే వాళ్ళు నిజంగా బతుకుతారన్న పైసలు ఇవ్వరు వాళ్ళకి. అది కరెక్ట్. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ రావు అక్కడికి. ప్రతి ప్రధాని ఏదో చెప్పుకుంటాడు, నాకు రికార్డిక్లో ఇన్ని కోట్లు వస్తున్నాయి, ఇన్ని బిలియన్స్ వస్తున్నాయి, మాకు చమురు వచ్చేసింది, ఇంత ఇన్వెస్ట్మెంట్ మన సౌదీ అరేబియా చేయబోతోంది, ఏంటంటో అనౌన్స్మెంట్లు చేస్తుంటారు. ఒక్క పైసా రాలేదు వాళ్ళకి. ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు అక్కడ? దుర్భరమైన పరిస్థితుల్లో ఆ దేశం ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా ఆ దేశంలో మాత్రం సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ మనకి ఏం కనిపించట్లేదు, ఇంకా క్షీణిస్తూనే ఉంటుంది వాళ్ళది. సరే, ఇప్పటికైతే ప్రస్తుతానికి వీళ్ళు ఫామ్ చేస్తారు. నవాజ్ షరీఫ్ ఏంటంటే మెజారిటీ రాలేదు కాబట్టి ఆయన ప్రధాని అవుదాం అనుకున్నటువంటి వ్యక్తి చాలా గొప్ప త్యాగం చేసి తమ్ముడైనటువంటి షహబాజ్ షరీఫ్కి ప్రధాని అయ్యేటువంటి అవకాశం మళ్ళీ ఇచ్చాడు. ఓకే, గత సంవత్సరం షహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఏం చేశాడో మనం చూసాం. అవును, ఏమీ చేయలేకపోయాడు లిటరల్గా. మరి ఇప్పుడేం చేయగలడో చూద్దాం మనం. ఆయన కూతురు మరియం నవాజ్ని పంజాబ్ చీఫ్ మినిస్టర్ చేసేటువంటి ఒప్పందం వాళ్ళు చేసుకున్నారని తెలుస్తుంది మనకి. ఓకే, అలాగే మరి బిలావల్ భుట్టో జర్దారికి ఏమి ఇస్తారో చూద్దాం. గతంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వంలో నేను చేరను అని చెప్పారు ఆయన. మరి ఇప్పుడు దాంట్లో చేరతారా? చేరితే ఆఫ్కోర్స్ షహబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్, మరి చేరి మళ్ళీ అదే పోర్ట్ఫోలియో తీసుకుంటారా? ఫారెన్ మినిస్టరే తీసుకుంటారా? మరి ఇంకేం తీసుకుంటారో మనకు తెలియదు. చూద్దాం. ఆ కోalition అయితే అప్రూవల్ అయిపోయింది, టేక్ ఓవర్ చేయబోతున్నారు వాళ్ళు త్వరలో. ఎందుకంటే వీళ్ళు చేయలేదంటే కనుక మళ్ళీ ఒక పొలిటికల్ క్రైసిస్ వచ్చేటువంటి ప్రమాదం. ఏది చేసినా, ఎవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆ సమాజంలో భయంకరమైన చీలిక వచ్చింది. సమాజంలో వచ్చింది, వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో చీలిక వచ్చింది. కాబట్టి అక్కడ ఎటువంటి విద్రోహము, విధ్వంసాలు జరగబోతున్నాయో మనం చెప్పలేము. కరెక్ట్. రాబోయే రోజుల్లో ఆ ఆర్మీకి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చాలా జరగబోతున్నాయి. ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్మీ వెటరన్స్ కావచ్చు, లేదా ఇప్పుడు సర్వింగ్ ఆర్మీ ఆఫీసర్స్ కావచ్చు, ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా చేయకపోయినా వాళ్ళ భార్యలు, వాళ్ళ కుటుంబాలు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. నిలువున చీలిపోయినటువంటి సమాజాన్ని ఎవరు కాపాడగలరు? అసీమున్ లాంటి వ్యక్తి ఆయన చేతిలో లేదు అది. కాబట్టి నిష్కృతి లేదు ఆ దేశానికి, కానీ అంత తొందరగా చావదు అది. దాంట్లో విషం చావదు. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సరే, ఎవరి కర్మకు వాళ్ళు అనుభవించక తప్పదు. వాళ్ళు చేసిన కర్మకు వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళంతా ఇస్లాం మేము ఇస్లామిక్ ఠేకేదారులను చెప్పుకున్నటువంటి దేశం ఈరోజు. అదే ఇస్లాం నుంచి వచ్చినటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, మీరు ఇస్లాంకి సంబంధించి ఏమీ చేయట్లేదు, మీరు కాఫిర్లు అని చెప్పి, మీరు ఇస్లాం షరియా తట్టు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని చంపుతున్నారు. సో ఆల్ ది బెస్ట్. కరెక్ట్. ఇక నెక్స్ట్ అంశం సార్, మీ ఫ్రెండ్ అమ్జద్ అయూబ్ మిర్జా ఇప్పుడు ఎవరైతే యూకేలో ఉన్నారో, అమ్జద్ అయూబ్ మిర్జాతో మనం నేషనల్ స్టబ్లో కూడా మనం మాట్లాడాము వారితోటి. ఆయన కూడా గ్లోబల్ రౌండప్ని అప్రిషియేట్ చేస్తూ కూడా ఆయన ఒక వీడియో 100th ఎపిసోడ్ అప్పుడు చేశారు. అమ్జద్ అయూబ్ మిర్జా పీఓజేకేకి సంబంధించినటువంటి వ్యక్తి, మన కశ్మీరీ, మన వ్యక్తి. ఆయన పీఓజేకే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో అంటే అసలు గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అనే మాట కొంచెం వివరించండి. అంటే దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది చెప్పండి. అండ్ అమ్జద్ అయూబ్ మిర్జాకి పీఓజేకేలో ఉన్న బలం ఎటువంటిది ఒకసారి చెప్తారా ప్లీజ్? మనకు గతంలో గత 3-4 నెలల్లో మనం గ్లోబల్ రౌండప్లో కూడా చర్చించాం. మనం గిల్గిట్ బాల్తిస్తాన్లో కావచ్చు, లేదా పీఓజేకేలో కావచ్చు, అంటే వాళ్ళు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ఏజేకే అనేది అంటారో ఆ ప్రాంతంలో కావచ్చు, చాలా నిరసనలు ఉన్నాయి. అక్కడ నిరసనలు చేస్తున్నారు. అక్కడ గిల్గిట్ పట్టణాన్ని, అస్కర్దూ పట్టణాన్ని ముట్టడించారు వాళ్ళు. ఎటువంటి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ట్రక్కులన్నింటినీ ఆపేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేశారు వాళ్ళు. చాలా నిరసన ఉన్నది అక్కడ. చాలామంది భారతదేశంతో కలవాలి అని కోరుకుంటున్నారు. మనం ఆ వీడియోస్ కూడా మనం చూసాం. మనం ఆర్ పార్ జోడ్దో
కార్గిల్ రస్తా ఖోల్ దో. అవును, వాళ్ళకి కష్టమవుతుంది అక్కడ, కష్టమవుతుంది వాళ్లకు. ఇక్కడ సరహద్కే ఇస్పార్ అంటే మన బార్డర్కి మన సైడ్ భారతదేశం సైడ్ చూస్తే టమాటాలు 20 రూపాయల కిలో ఉంటే అక్కడ వాళ్ళకు 150-200 రూపాయల కిలోలు ఉంటున్నాయి. ఎలా బతకాలి వాళ్ళు మనుషులు? ఆఖరికి చిన్న కుక్క కాటో పాము కాటో కూడా మందులు లేవు అక్కడ గిల్గిట్ బాల్తిస్తాన్లో కానీ ఈ ప్రాంతంలో అంతా కూడా. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఎలక్ట్రిసిటీ అస్సలు లేదు, రోజుకి అర్ధగంట కూడా ఉండట్లేదు అక్కడ. ఎందుకు? చక్రవడ్డీతోటి సఫర్ అవుతున్నది పాకిస్తాన్. ఈ ప్రాంతం నుంచి మొత్తం ఎలక్ట్రిసిటీని చౌర్యం చేస్తున్నారు వాళ్ళు. హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి గిల్గిట్ బాల్తిస్తాన్లో కావచ్చు, పీఓజేకేలో కావచ్చు. మంగ్లా డ్యామ్ ఫర్ ఇన్స్టెన్స్, మీర్పూర్ దగ్గర చాలా అద్భుతమైన పెద్ద డ్యామ్ ఉన్నది. ఇక్కడ జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ అంతా పంజాబీలు తినేస్తున్నారు. ఈ దేశంలో ఈ ప్రాంతంలో వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు. ఈ పరిస్థితి ఎలా ఉండగా అమ్జద్ మిర్జా ఆయన స్కాట్లాండ్లో ఉండి ఆయన చాలా కాలంగా మనం పోరాటం చేస్తున్నాడు. ఆయన మొన్న గత అక్టోబర్ 26 డెడ్ లైన్ పెట్టాడు ఆయన. అక్టోబర్ 26 లోపుగా పాకిస్తాన్ వెకేట్ చేయకపోతే మేము చేసేది మేము చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్ ఏంటంటే ఫిబ్రవరి 5వ తారీఖున ఆయన ఒక గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఫిబ్రవరి 5 అనేది కశ్మీర్ సాలిడారిటీ డే కింద వాళ్ళు పాకిస్తానీలు సెలబ్రేట్ చేస్తారు. సరే, పాకిస్తాన్ కశ్మీర్ డే సాలిడారిటీ డే అని సెలబ్రేట్ చేయడానికి పీఓజేకేలోనో లేకపోతే గిల్గిట్ బాల్తిస్తాన్లో వాళ్ళు గతంలో ర్యాలీస్ చేసి భారతదేశ జెండాను తగలబెట్టి ఇటువంటివన్నీ చేసేవాళ్ళు. ఈసారి అటువంటి చేసే అవకాశమే లేదు వాళ్ళకి. పాకిస్తాన్ నుంచి ఎవరో అక్కడ రానివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఈయన గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మేడం డాక్టర్ నైలా కాద్రీ బలూచ్, ఆవిడ కూడా బలూచి గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఆవిడ అనౌన్స్ చేసి కెనడాలో ఉంటుంది ఆవిడ. గత 2 నెలల క్రితం ఆవిడ భారతదేశం వచ్చింది, ఢిల్లీలో ఉండింది, ఆవిడతో మాట్లాడాను నేను. సో ఇటువంటి వాళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. సరే, బలూచ్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఏంటంటే స్వతంత్ర దేశం కావాలని కోరుకుంటున్నారు. ఆవిడ ప్రెసిడెంట్గా ఉంది. అమ్జద్ మిర్జా దాన్ని స్వతంత్ర దేశంగా కోరట్లేదు. నేను భారతీయుణ్ణి, భారతదేశంలో విలీనం అవ్వాలి, మేము వేరే దేశం కోరుకోవట్లేదు, ఆజాదీ గిజాదీ కోరుకోవట్లేదు. ఈ పీఓజేకే అంతా వీళ్ళు ఇల్లీగల్గా కబ్జా చేసుకుంది పాకిస్తాన్, మళ్ళీ ఇది భారతదేశంలో భారతమాతలో విలీనం అవ్వాలి అని కోరుకునేటువంటి వ్యక్తి. ఆయన వీడియోస్ అన్నింటిలో కూడా వెనకాల భారత జెండా ఉంటుంది. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంతా ఆయన సెలబ్రేట్ చేస్తారు ఆయన. సరే, నాకు మంచి మిత్రుడు ఆయన, చాలా కాలంగా నాకు మిత్రుడు ఆయన. బహుశా భారతదేశం వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన. ఓకే, అంటే పాకిస్తానీ ఆరిజిన్ ఉన్నటువంటి ఈవెన్ వేరే దేశ పాస్పోర్ట్ ఉన్నా కానీ కూడా వీసాలు ఇవ్వం మనం. అంటే మనకు పీఓజేకేలోనో గిల్గిట్ బాల్తిస్తాన్లో పుట్టి బ్రిటిష్ పాస్పోర్ట్ ఉందంటే వాళ్ళకి వీసాలు ఇవ్వం. అన్ఫార్చునేట్లీ మన సిస్టంలో అలా ఉన్నది, వాళ్ళని పర్మిట్ చేయం మనం. వీసా దొరకాలంటే చాలా కష్టం, వాళ్ళకి దొరకదని అన్నాను, చాలా కష్టంగా దొరకాలి. నేను ప్రయత్నం చేస్తున్నారు, వచ్చిన తర్వాత చూద్దాం. ఆయన ప్రయత్నం ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక స్టేట్ గవర్నమెంట్ లాంటిది అనౌన్స్ చేస్తే కనుక మేము భారత రాజ్యాంగానికి విధేయులుగా ఉంటాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇండిపెండెంట్ స్టేట్గా కాదు. అప్పుడేమవుతుందంటే మనం భారత ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి సీట్స్కి రిజర్వ్ చేస్తున్నాం. మనం పాకిస్తాన్ కబ్జాలో ఉన్నట్టు సీట్స్కి మనం రిజర్వ్ చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేసినా జమ్మూ కాశ్మీర్ మొత్తం స్టేట్లో ఉన్న సీట్స్ అన్నిటినీ నోటిఫై చేసి పీఓజేకే గిల్గిట్ బాల్తిస్తాన్లో ఉన్న సీట్స్ని ఇవి మేము ఈసారి ఎలక్షన్ కండక్ట్ చేయలేకపోతున్నాము, పాకిస్తాన్ కబ్జాలో ఉంది కాబట్టి మిగతా సీట్స్లో కండక్ట్ చేస్తున్నామని ఆ నోటిఫికేషన్లో ఉంటుంది. ప్రతిసారి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ పెట్టిన తర్వాత క్రమేపీ, అంటే ఇమ్మీడియట్గా జరుగుతుందని నేను అనట్లేదు, బహుశా రాబోయే కొన్ని నెలల్లో ఈ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం అది రీక్లెయిమ్ చేసే పరిస్థితుల్లో బహుశా వాళ్లకు రిప్రజెంటేషన్ మనం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళని నామినేట్ చేయొచ్చు బహుశా. ఓకే, లేదా పార్లమెంట్లో ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. అవును, నిజమే, ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు అమ్జద్ మిర్జా గారు ఆయనకేమో బ్రిటిష్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి బహుశా ఆయన మనం చేస్తామో చేయమన్నది డిఫరెంట్ ఇష్యూ. బహుశా ఇక్కడ ఒక చట్టం తీసుకురావాల్సి వస్తుంది, ఏదో ఉంది. అది అంటే వాళ్ళకి రిప్రజెంటేషన్ కల్పించే దిశగా మనం కూడా పావులు కలుపుతాం. ఆయన చాతనైనంత ప్రయత్నం ఆయన చేస్తున్నారు. రేపు జెనీవా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో వెళ్ళి ఏదైనా మాట్లాడాలి, యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఏదైనా మాట్లాడాలి. నేను గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ రిప్రజెంటేటివ్గా వస్తున్నానని చెప్పే ఒక పరిస్థితి వేరే, నేను ఒక వ్యక్తిగతంగా పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటే వేరే కదా. ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అనేది పెట్టడం జరుగుతున్నది. అది మనం ఎవరూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇది సపరేట్ దేశంగా ఆయన చేయట్లేదు.
భారత రాజ్యాంగానికి అనుసరించి నేను భారతీయుణ్ణి, భారతదేశంలో ఒక భాగంగానే మేము ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరిగింది. వండర్ఫుల్ సార్, ఆల్ ద బెస్ట్ టు హిమ్. డెఫినెట్లీ అది మంచి పరిణామంగానే మనం భావించాలి అండ్ ఆయనకు సపోర్ట్ చేయాలి డెఫినెట్లీ. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఎకానమీకి సంబంధించి జపాన్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ నుంచి ఇప్పుడు 4th పొజిషన్లోకి వచ్చింది. జర్మనీ థర్డ్ పొజిషన్లోకి వచ్చింది. సో జపాన్ $4.2 trillion అని అంటున్నారు. జర్మనీ $4.5 to $4.6 trillion మధ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తక్కువే, బట్ తక్కువ అంటే తక్కువే కాకపోవచ్చు కూడా, బట్ ఎక్కువ నెంబరే. భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీగా ప్రస్తుతం ఉంది. అండ్ జపాన్ రెసెషన్ వల్ల పడిపోయింది తన ఎకానమీ అనేది ఒక అంశము. అండ్ ఇంకొక వైపు యూకే కూడా తన రెసెషన్లోకి వెళ్ళిపోయింది. యూకే అండ్ జపాన్ రెండు అఫీషియల్గా ఇప్పుడు రెసెషన్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మధ్యలో ఉన్న భారతదేశం మాత్రం స్టేబుల్గా ఉంది. ఇది నిజంగా చాలా వరకు తెలియదు ఎవరికి కూడా. భారతదేశంలో ఇది పెరిగింది, అది పెరిగింది, ఇంకోటి అని మాట్లాడతారు. కానీ మనం ముందున్న దేశము ఇప్పుడు 4th పొజిషన్లోకి వచ్చింది కాబట్టి జపాన్ రెసెషన్లో ఉంది. 6th ఉన్న యూకేను రెసెషన్లో ఉంది. భారత్ మాత్రం బాగానే ఉంది. ఈ జపాన్, జర్మనీ అండ్ యూకే వీటిలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్లీజ్? మనం బాగానే ఉన్నాం కాదు, మనం ఎదుగుతున్నాం. కరెక్ట్. ఇంకా అది అర్థం చేసుకోవాలి. వాళ్ళు క్షీణిస్తుంటే మనం ఎదుగుతున్నాం. కరెక్ట్ మై సెల్ఫ్. ఆల్మోస్ట్ 7% యావరేజ్ జీడిపి గ్రోత్ ఉంది, మనకి గ్రోత్ ఉంది. కరెక్ట్. మనం పెరుగుతున్నాం, అవునులేండి. వాళ్ళు పడిపోతున్నారు. మనకు తెలిసిన విషయమే. అవును. వీళ్ళందరూ క్షీణిస్తారు, మనం పెరుగుతామని మనం చాలా రోజులు చెప్పుకుంటాం. మనం రాబోయే 3-4 సంవత్సరాల్లో మనం వీళ్ళిద్దరినీ ఓవర్టేక్ చేయబోతున్నాం. ఎవరిని? జపాన్ని ఓవర్టేక్ చేయబోతున్నాము, అలాగే మనం జర్మనీని కూడా ఓవర్టేక్ చేయబోతున్నాం. మనం జర్మనీలో కూడా రిసెషన్ భయంకరంగా ఉన్నది. ఇవన్నీ ఏంటంటే సంఖ్యల గారడీ మాత్రమే, కానీ లిటరల్గా ఆ దేశాల్లో పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నది. జపాన్లో ఆల్మోస్ట్ గత 20 సంవత్సరాలుగా రిసెషన్ ఉందనే చెప్పచ్చు. లిటరల్గా చెప్పాలంటే మనకు బ్యాంకులో మనం పైసలు పెట్టామంటే మనకు డిపాజిట్కి వడ్డీ ఇస్తుంది బ్యాంక్ మనకు. అంతే కదా. ఇప్పుడు 10,000 1,00,000 పెట్టాం బ్యాంకులో అంటే మనకు 4%, 5%, 6% వాళ్ళు వడ్డీ ఇస్తారు మనకి. జపాన్లో మీరు బ్యాంకులో పైసలు డిపాజిట్ చేస్తే ఉల్టా మీరు దానికి రెంట్ కట్టాలి ఆ బ్యాంక్కి. మీకు పైసలు వచ్చేది కాదు, మీరు బ్యాంక్కి రెంట్, అదో పెద్ద రెంట్ పెట్టినట్టు మీరు మీ ఉన్న 1,00,000లో వాళ్ళు రెంట్ కలెక్ట్ చేసుకుంటుంటారు. ఎవడు ఖర్చు పెట్టాడు ఆ బ్యాంకులో పడేసి ఉంటారు. ఖర్చు పెడితేనే ఎకానమీ పెరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో సర్క్యులేషన్ ఉండాలి, ఎకానమీ పెరగాలి, మీ మ్యానుఫ్యాక్చరింగ్ రావాలి. ఖర్చు అనేది పెట్టకపోతే కనుక ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళిపోతుంది. ప్లస్ వాళ్ళు అమెరికాతో అనుసంధానం అయి ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే చైనా నుంచి వీళ్ళు యాక్చువల్గా నెంబర్ 2 ఎకానమీ ఉండినారు ఆల్మోస్ట్ 50 ఏళ్ళుగా. అవును, 50 ఏళ్ళుగా. గత 20 ఏళ్ళుగా చైనా ఓవర్టేక్ చేసింది, కానీ అంతవరకు ముందరంతా వీళ్ళే ఉండినారు. క్రమేపీ వాళ్ళ యెన్ అమెరికన్ డాలర్తో పోస్తే కనుక క్షీణిస్తున్నది. ఇప్పుడు భయంకరంగా క్షీణించింది అది. అందుకని ఈ పరిస్థితి ఈరోజు వాళ్ళు 4.2లో ఉన్నారు. రేపు $4 ట్రిలియన్ కంటే కింద పడిపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జర్మనీకి పెద్ద గొప్పగా ఏం లేదు. ఈరోజు 3వ స్థానానికి వచ్చినా ఎదుగుదల వల్ల వాళ్ళు 3వ స్థానంలో రాలేదు. వాళ్ళు క్షీణిస్తున్నారు. కానీ జపాన్ క్షీణించినంత ఫాస్ట్గా వాళ్ళు క్షీణించలేదు కాబట్టి 3వ స్థానంలో ఉన్నారు. వాళ్ళకు మనకి ఎంత వ్యత్యాసం? వాళ్ళు 4.4, 4.5లో ఉన్నారు. మనం 3.8 ట్రిలియన్లో ఉన్నాం మనం. అండ్ ఈవెన్ కరెన్సీ కూడా ఇండియన్ రూపీతో పోల్చితే వాళ్ళు హాఫే, ఆల్మోస్ట్ 55, 0.55. 1 yen ఈజ్ ఈక్వల్ టు 0.55 రూపీ. అంటే యెన్ చాలా నంబర్స్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ అగేన్స్ట్ US డాలర్ చూస్తే కనుక 123, 125 యెన్ అలా ఉంటుంది అది. సో వాళ్ళ క్యాల్కులేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ నేనేమంటానంటే సమాజం క్షీణిస్తుంది. సమాజాన్ని క్షీణిస్తేనే మీకు ఎకానమీ క్షీణిస్తుంది. ఈ రెండు లింక్డ్ ఉంటాయి. ఇప్పుడు ఎకానమీగా మాత్రమే చూసి సమాజాన్ని చూడకపోతే కనుక అర్థం చేసుకోరు. అందుకనే మహా దేశభక్తుడైనటువంటి కౌటిల్య అర్థశాస్త్రం రాసినటువంటి చాణక్యుడు ఆయన అర్థశాస్త్రం అన్నాడు దాన్ని. అది ఎకానమీ కాదు, అది ఎకానమీ సమాజం రెండు కలిస్తేనే అర్థం. కాబట్టి ఈ దేశాల్లో సమాజం క్షీణిస్తుంది, అందుకనే ఎకానమీ కూడా దెబ్బతింటుంది. భారతదేశంలో సమాజం మేల్కుంటోంది. ఇప్పుడు రామ మందిరం కావచ్చు, మనకు ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ మన 120 మనకు యూనికార్న్స్ వచ్చాయి దేశంలో. ఎకోసిస్టమ్ ఎలా పెరుగుతోంది. క్రమేపీ మనం లేస్తున్నటువంటి ఒక జాయింట్ మనం. కాబట్టి ఈరోజు మనకు చైనాకు ఉన్నట్టు వ్యత్యాసం తగ్గుతూ వస్తున్నది. చైనా నిజంగా వాళ్ళు 16-17 ట్రిలియన్ డాలర్ని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ అంత బోగస్ స్టాటిస్టిక్స్ అది. వాళ్ళ నిజంగా చెప్తే చాలామంది విశ్లేషకులు ఏం చెప్తారంటే వాళ్ళు బహుశా $7 to 8 ట్రిలియన్ నిజమైన వాళ్ళ ఎకానమీని చెప్పుకుంటారు. సరే, వీళ్ళకంటే
చైనా మన జపాన్ జర్మనీ కంటే పెద్ద ఎకానమీ వాళ్ళది, కానీ 7-8 ట్రిలియన్ 14-15 ట్రిలియన్ డాలర్లు ఏం కాదు వాళ్ళది. మనం రాబోయే 2-3 సంవత్సరాల్లో వీళ్ళిద్దరినీ అధిగమించేటువంటి రోడ్ మ్యాప్ చాలా క్లియర్గా స్పష్టంగా మనకున్నది. సో బ్యాడ్ లక్ టు దెమ్, ఏం చేస్తాం. ఓకే రైట్ సార్. ఇక చైనాకి సంబంధించి మనం ఎకనామీ గురించి మాట్లాడుతున్నాం కదా, సో ఇమీడియట్లీ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. చైనాలో కూడా రకరకాల పద్ధతుల్లో చైనా కొలాప్స్ అవుతుంది అనడానికి అనేక అంశాలు ఈ మధ్యకాలంలో మనకు కనబడుతున్నాయి. ఒకసారి క్రోఢీకరించి మనం విశ్లేషించుకుంటే బాగుంటుంది అనిపించింది. చైనాకు సంబంధించి ఈవెన్ డెమోగ్రఫీ వైజ్ చూస్తే వాళ్ళ దాన్ని ఏమంటారు, వృద్ధులు పెరిగిపోతున్నారు, వాళ్ళ పాపులేషన్లో చాలా వ్యత్యాసం వస్తుంది, యంగ్ పాపులేషన్ లేదు, వర్క్ చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు అనేది. ఇంకోవైపు బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ సెక్టర్ కావచ్చు, లేకపోతే అటు ఎక్స్పోర్ట్స్ పడిపోతున్నాయి గణనీయంగా అని అంటున్నారు. అండ్ వాళ్ళ డిఫెన్స్ రిలేటెడ్ ఛాలెంజెస్ కూడా చాలా వరకు ఫేస్ చేస్తున్నారండి. సో ఓవరాల్గా చైనాలో బయటకు కనబడుతున్న మేడిపండు చందంగానే చైనా ఎకానమీ కూడా ఉందేమో అనిపిస్తోంది. మీరు కొంచెం కరెక్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ చైనాది అని మనం అనుకుంటున్నాం, బట్ ఫాస్ట్గా కూడా పడిపోయే అవకాశం కూడా లేకపోలేదు కాదంటారా? తప్పకుండా. ఇందాక నేను చెప్పినట్లు వాళ్ళకు ఏదో 16, 17, 18 ట్రిలియన్ డాలర్ ఎకానమీ కానీ కాదు అది. అంతేనా? అంతా వాళ్ళు ఇన్ఫ్లేట్ చేశారు. ఇన్ఫ్లేషన్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఏదో ఒక ఊరు తీసుకుందాం, షాంఘాయ్ తీసుకుందాం. షాంఘాయ్ మున్సిపాలిటీ వాళ్ళ అథారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర భూములు, ప్రాపర్టీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రాపర్టీస్ని ఒక ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్ కంపెనీకి అమ్ముతారు. అమ్మకం ట్రాన్సాక్షన్ జీడీపీలో యాడ్ అవుతుంది. ఆ కంపెనీకి ఏముంది, వాడికి ఏమి శక్తి లేదు. వాడేం చేస్తాడు, బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంటాడు. బ్యాంక్ అప్పిచ్చినందుకు అది జీడీపీలో యాడ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి అప్పుతోటి వాళ్ళు అది భూమి వాళ్ళు తీసుకొని దాంట్లో వాళ్ళు ఫ్లాట్లు కడతారు. ఫ్లాట్లు కట్టినందుకు వాళ్ళకు జీడీపీలో యాడ్ అవుతుంది. దాన్ని ఫ్లాట్లు కట్టినందుకు మనకు సిమెంటు, స్టీలు, దానికి పెట్టేటువంటి లిఫ్ట్ అవన్నీ కూడా ఆ ఇండస్ట్రీస్ కూడా పెరుగుతాయి. సో జీడీపీ పెరిగింది. అది నిజంగా అది అవసరం ఉందా? ఈరోజు కంప్లీట్ చైనాలో ఉన్నటువంటి సమాజం ఎంత, వాళ్ళ పాపులేషన్ ఎంత ఉన్నదో వాళ్ళకు కావాల్సిన హౌసింగ్ గత 3-4 ఏళ్ల క్రితమే ఫుల్గా కట్టేశారు. వాళ్ళు ఎంత కట్టారంటే వాళ్ళ మొత్తం ప్రజానికానికి అసలు ఒక్క అడిషనల్ ఇల్లు కూడా కట్టకపోయినా వాళ్ళకి ఏం నష్టం లేదు, అంత కట్టారు. 25 ఊర్లు ఒక్క మనిషి కూడా లేకుండా ఉన్నాయి అక్కడ. గోస్ట్ సిటీస్, పర్ఫెక్ట్ గోస్ట్ సిటీస్ ఉన్నాయి అక్కడ. ఇటువంటి పరిస్థితి అక్కడ తెచ్చుకున్నారు. మనకు ఎవర్ గ్రాండే గురించి మనమే ఐ థింక్ మనకు తెలిసి మోరలెస్ మనమే ఫస్ట్ బ్రేక్ చేసాం. తర్వాత నేషనల్ ఛానల్స్, తర్వాత ఒక 3-4 వారాల తర్వాత వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. సో అటువంటివన్నీ కూడా వాళ్ళ రియల్ ఎస్టేట్ అంతా రమారమి 30-40% వాళ్ళ జీడిపి అంతా రియల్ ఎస్టేట్. అది కొలాప్స్ అయింది. ఎవర్ గ్రాండేని లిక్విడేట్ చేయమని చెప్పి హాంకాంగ్ కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, కంప్లీట్గా డౌన్ అవుతుంది. 2, ఇది ఫస్ట్ రియల్ ఎస్టేట్ కొలాప్స్. సెకండ్ వాళ్ళ డెమోగ్రఫీ, ఇందాక నువ్వు చెప్పినట్టు వాళ్ళ డెమోగ్రఫీ కొలాప్స్ అవుతున్నది. కరోనా వచ్చినప్పుడు వాళ్ళు ఎంతమంది చనిపోయారో వాళ్ళు మనకు నంబర్లు ఇవ్వలేదు, ఆపేశారు నంబర్లు ఇవ్వడం. ఇన్ఫ్యాక్ట్ వారానికి 1-2 చనిపోయినట్టు వాళ్ళు చూపించారు నంబర్లు. కానీ మనం అప్పుడు కూడా డిస్కస్ చేసాం. మనం శాటిలైట్ ఇమేజ్లలో చూస్తే కనుక ఎన్ని శవాలు అక్కడికి వెళ్ళాయి. కొన్ని అయితే కనుక 5-6 శవాలని ఒకటే ఫర్నెస్లో వేసి కాల్చారు వాళ్ళు, ఒకరు ఇండివిజువల్గా చేయలేదు. దాన్ని అక్కడ వచ్చినటువంటి అస్థికలని 5 కుటుంబాలకు ఇచ్చారు. అటువంటి పరిస్థితి అక్కడ. చాలామంది పేద ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళ శవాలని రోడ్డు పక్కన కాల్చేసినటువంటి వీడియోలు చూసాం మనం. అలాగే వాళ్ళ కమ్యూనికేషన్స్, సెల్ ఫోన్స్ రమారమి కొన్ని కోట్ల సెల్ ఫోన్ కనెక్షన్స్ ఆగిపోయినాయి. సో ఇంటర్నేషనల్గా మానిటర్ చేస్తున్నారు ఇవన్నీ. సో కాబట్టి వాళ్ళు చాలా ఫేక్ నెంబర్స్ ఇచ్చారు. ప్లస్ వ్యాక్సినేషన్ చేయడానికి వ్యాక్సిన్స్ని ఊర్లకు పంపిస్తే ఆ ఊర్లో జనాభా 10,000 ఉండాలంటే 3,000 కూడా లేరు అక్కడ. అంటే ఫేక్ నెంబర్స్. ఆ లోకల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళకి జనాభా ఎక్కువ ఉంది అంటే కనుక ఎక్కువ ఫండ్స్ తెచ్చుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మా దగ్గర 10,000 మంది ఉన్నారు, మాకు పైసలు పంపించండి అని వాళ్ళు పైసలు పంపించేవాడు. నిజంగా చూస్తే అక్కడ లేరు. అంటే ఈవెన్ లోకల్ గవర్నమెంట్స్ కూడా ఫేక్ నెంబర్స్ చూపించుకుంటూ వెళ్ళి, అది అక్కడ పరిస్థితి. అఫీషియల్గా మనం గత 6 నెలల క్రితం చైనా కంటే ఎక్కువ పాపులేషన్ భారతదేశంలో ఉంది అని మనం అందరూ కూడా డిక్లేర్ చేశారు. కానీ రియల్గా చెప్పాలంటే కనుక అరౌండ్ కరోనా టైం 2019-20లోనే మనం వాళ్ళని అధిగమించాము. వాళ్ళకంటే ఎక్కువ జనాభా భారతదేశంలో వచ్చేసింది. అది ఎదిగేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు మనకు. అసలు ఎక్కడ
దుర్బిణి పెట్టి చూసినా కానీ చైనా మళ్ళీ రికవర్ అయ్యేటువంటి ఛాన్స్ లేదు. వన్ చైల్డ్ పాలసీ ఏదైతే వాళ్ళు పెట్టారో ఆ వన్ చైల్డ్ పాలసీ దృష్ట్యా ఆ దేశంలో పిల్లలు కనడం మానేశారు. ప్రతి సంవత్సరం కూడా పిల్లలు కనే నంబర్స్ తగ్గుతున్నాయి, పెళ్ళిళ్ళ నంబర్స్ తగ్గుతున్నాయి, చనిపోతున్న వాళ్ళ నంబర్స్ పెరుగుతున్నాయి, అలాగే వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు పిఎల్ఏలో వాళ్ళ ఆఫీసర్స్ని కానీ ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలంటే మనుషులు దొరకట్లేదు. వచ్చే 5-6 సంవత్సరాల్లో వాళ్ళ ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళ మనుషులు ఉండరు. ఇదిలా ఉండగా లైఫ్ ఫ్లాట్ అని చెప్పేసి ఒక ఉద్యమం జరుగుతుంది అక్కడ. మేము ఉద్యోగాలు చేయము, పడుకుంటాము, అంతే, తిండి పెడితే పెట్టండి, మాకేం అక్కర్లేదు, పిల్లలకి అక్కర్లేదు, పెళ్లి చేసుకోక్కర్లేదు, మాకేం అక్కర్లేదు, లైఫ్ ఫ్లాట్ అన్న ఉద్యమం జరుగుతుంది అక్కడ. సో ఇటువంటి పరిస్థితి, వాళ్ళ పాపులేషన్ మళ్ళీ రికవర్ అయ్యే సమస్య లేదు. 3 పిల్లల్ని కనండి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం. ఒక్క పిల్లని కూడా ఎవరు కనట్లేదు. గతంలో మన ఆశాఖండంలో ఇలాగ ఉంది, స్త్రీ శిశువుని వాళ్ళు చంపేసుకున్నారు. మగపిల్లవాడే కావాలి, మాకు వారసుడు కావాలి అని పెట్టుకొని స్త్రీ శిశువుని చంపేసుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు ఆ ఇంబ్యాలెన్స్ ఉన్నది. మగవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి పిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు పెళ్లి చేయడానికి. ఇతరత్ర దేశాల మీద పడి ఎత్తుకుపోతున్నారు వాళ్ళు. ఫిలిప్పైన్సో, వియట్నామో, ఇంకెక్కడి నుంచో తీసుకువెళ్తున్నారు వాళ్ళు. ఈవెన్ పాకిస్తాన్లో కూడా చాలా మిస్సింగ్ పాకిస్తాన్ మాట్లాడారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి చాలా. డెమోగ్రఫిక్ కొలాప్స్, రియల్ ఎస్టేట్ కొలాప్స్ చెప్పుకున్నాం, డెమోగ్రఫిక్ కొలాప్స్ చూస్తున్నాం, బ్యాంకింగ్ కొలాప్స్. మనం యూఏకి వెళ్ళినప్పుడు మనం చూసాం, మనకు క్యూఆర్ కోడ్, గ్రీన్ కలర్ కోడ్ ఉండేది. టెస్టింగ్ మనకు కోవిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మనకు నెగిటివ్ వస్తే కనుక మనకు అది యాప్లో గ్రీన్ కోడ్ వచ్చేది. గ్రీన్ కోడ్ ఉంటేనే మనం బయటకు వెళ్ళగలం. మనకు బస్సులో వెళ్ళాలన్నా, ట్యాక్సీలో వెళ్ళాలన్నా, ఏదైనా డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళాలన్నా, మెడిసిన్స్ కొనుక్కోవాలన్నా, ఏం చేయాలన్నా మనకు గ్రీన్ కోడ్ ఉంటేనే బయటకు వెళ్ళగలం. 4-5 రోజుల తర్వాత అది ఆరెంజ్ అవుతుంది, అంటే మళ్ళీ టెస్ట్ చేసుకోని వార్నింగ్ ఇస్తుంది. దాని తర్వాత మనం కనుక ఈ వారం లోపల టెస్ట్ చేసుకోకపోతే రెడ్ వచ్చేస్తుంది. ఒకసారి రెడ్ కోడ్ వచ్చిందంటే ఎవరు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ ఎగ్జాంపుల్ మనం చూసాం. చైనాలో ఏం జరిగింది? చైనాలో వాళ్ళకు గ్రీన్ కోడ్ వచ్చిన తర్వాత, అంటే ఈరోజు నిన్న టెస్ట్ చేసుకున్నాము, ఈరోజు నెగిటివ్ అన్న రిపోర్ట్ వచ్చింది, సో యాప్ గ్రీన్ వచ్చింది. గ్రీన్ యాప్ రాగానే నేను బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి పైసలు విత్డ్రా చేసుకుని వెళ్తున్నాను. నేను ఏటీఎంలో అడుగు పెట్టగానే రెడ్ అయిపోతుంది. అది ఈరోజు నాకు వచ్చింది కదా గ్రీన్గా, ఈరోజే రెడ్ అయిపోతుంది. అదేంటి? వాళ్ళ 5G టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని బ్యాంకులో పైసలు లేవు, విత్డ్రా చేయడానికి పైసలు లేవు, కాబట్టి రెడ్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు వెళ్ళలేరు అక్కడికి. మీరు పెడితే కనుక యాక్సెస్ రాదు, మీ కార్డ్ బ్లాక్ అయిపోతుంది, పైసలు విత్డ్రా చేయలేరు, మీ పైసలు మీరు విత్డ్రా చేసుకోలేరు. మై గాడ్. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో ఒక ఆక్రోషం వచ్చి, ఆవేదన వచ్చి, వాళ్ళు ఉద్యమిస్తుంటే ట్యాంకులు దించారు వాళ్ళు దీంట్లోకి, రోడ్ల మీద చైనీస్ ట్యాంక్స్ వచ్చినాయి. పోలీసులు విపరీతంగా మోహరింపు చేశారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అలాగే వాళ్ళ అకౌంట్లో ఉన్న పైసల్ని ఎవర్ గ్రాండే లాంటి కంపెనీలకి మీ ప్రమేయం లేకుండా, మీ యొక్క అప్రూవల్ లేకుండా వాళ్ళు పైసలు తీసుకొని వాళ్ళు కట్టేశారు, ఈఎంఐలు కట్టేశారు వాళ్ళకి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో చైనా ఉన్నది. సో డెమోగ్రఫీ, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ 3 డిస్కస్ చేశాం. 4వది వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ కావచ్చు, వాళ్ళ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కావచ్చు, వీళ్ళని అందరినీ దెబ్బతీశారు. జాక్మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో చూసాం మనం ఈరోజు. మొత్తం వాళ్ళ ఎకానమీలో ఉన్నటువంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అందరినీ అరెస్ట్ చేయడము, వాళ్ళ దగ్గర పైసలన్నింటినీ వీళ్ళు తీసేసుకోవడము, కామన్ ప్రాస్పెరిటీ అనేటువంటి పనికిమాల పేర్లు పెట్టి వాళ్ళందరినీ తీసేసుకోవడంతో ఈరోజు ఎవరు అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. అలాగే ఇన్వెస్టర్స్ 90% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతా వెళ్ళిపోయింది. దీని పరిణామం ఏంది? వాళ్ళకు అంటే 90% ఆఫ్ లాస్ట్ కరోనా వచ్చిన తర్వాత వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వెళ్ళిపోయాయి, వాళ్ళకి ఏం రాలేదు, అన్ని దేశాలు విత్డ్రా చేసుకున్నాయి. దాంతో ఏమైంది? వాళ్ళ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది. హాంకాంగ్ ఈరోజు కొలాప్స్ అయ్యి భారత స్టాక్ మార్కెట్, మన BSE సెన్సెక్స్ ఏదైతే ఉన్నదో హాంకాంగ్ని ఓవర్టేక్ చేసి మనం ఈరోజు 4వ స్థానంలో ఉన్నాం. మనం అంటే హాంకాంగ్ మనకంటే తక్కువ పడిపోయింది. దీనికి కారణం ఏంటి? 15 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏ లెవెల్లో ఉండిందో హాంకాంగ్, ఈరోజు ఆ లెవెల్కి వచ్చారు. అంటే 15 సంవత్సరాల గ్రోత్ మొత్తం వాళ్ళు కోల్పోయారు. లిటరల్గా స్టోనేజ్కి వెళ్ళిపోయింది అని మనకు ఇంగ్లీష్ సామెత ఉంటుంది, అలా వెళ్ళిపోయారు. 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. ఇది చైనా పరిస్థితి. మనకు ఎవరు చర్చించరు. ఇక్కడ సరే అక్కడ వర్షం వస్తే గొడుగులు పట్టుకునే వాళ్ళు ఇక్కడ సరే దాన్ని చాలా అద్భుతంగా ఉందని చెప్పుకుంటారు వాళ్ళు. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. బ్యాంకింగ్ సెక్టర్ కొలాప్స్ అవుతున్నది, రియల్ ఎస్టేట్ కొలాప్స్ అవుతున్నది, వాళ్ళ డెమోగ్రఫీ దెబ్బతింటున్నది, ఎక్స్పోర్ట్స్ గణనీయంగా పడిపోయినాయి. వాళ్ళ షాంఘాయ్, తర్వాత గోంగ్జో ఇటువంటి పెద్ద పెద్ద సీపోర్ట్స్లో ఈ కంటైనర్స్ ఉంటాయి కదా, కంటైనర్స్ షిప్లో వెళ్తుంటాయి వస్తుంటాయి, మనకు దాంట్లో ఎక్విప్మెంట్ పెడతాం, అవన్నీ కూడాను అలా కొన్ని వేల సంఖ్యలో అలా పడున్నటువంటి వీడియోలు ఉన్నాయి. మనుషులు లేరెవరు. ఫారినర్స్ మనకు హాంకాంగ్లో సరే ఇప్పుడు కూడా అది డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ
ప్రజలు ఉన్నారు. కానీ షాంఘాయ్లో ఫారినర్స్ ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఇప్పుడు బోసిపోయి ఉన్నాయి. ఫారినర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు? షీ జిన్పింగ్ చేసినటువంటి ఒక పిచ్చి పని వల్ల. అతను ఒక చట్టం తీసుకొచ్చాడు. ఏమంటే ఎవరైనా కానీ దేశానికి సంబంధించిన సీక్రెట్స్, దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక ఎవరైనా తీసుకుంటే వాళ్ళని ఒక గూఢాచారి కింద పరిగణిస్తారు, స్పై కింద పరిగణిస్తారు. సింపుల్, మనకు ఏదో ఒక కంపెనీ వచ్చి మనకు డేటా కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని కార్లు కొన్నారు, ఏ టైప్ ఆఫ్ బ్రాండ్స్ కొన్నారు, మార్కెట్ రీసెర్చ్ చేయొచ్చు కదా. లగ్జరీ కార్స్ ఎంతమంది కొన్నారు, ఎకానమీ కార్స్ ఎంతమంది కొన్నారు, ఈ రీసెర్చ్ చేసేటువంటి కంపెనీలు కూడా స్పైస్ కింద డిక్లేర్ చేసి అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అందుకని ఎవరు కూడా నా దేశంలో వెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా లేరు. మన దేశానికి రాను, నాకు కన్సెషన్ ఇస్తే కానీ అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి ఎలాన్ మస్క్ ఈరోజు భారతదేశంకి వస్తున్నాడు. కరెక్ట్. ఎందుకు వస్తున్నాడు ఆయన? చైనాలో ఉండలేని పరిస్థితి అర్థమైంది దానికి. కానీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి రేపు పొద్దున్న రాలేడు ఆయన. క్రమేపీ షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే మనకు ఫాక్స్కాన్ భారతదేశంకి వచ్చింది. క్రమేపీ మనకు వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి. ఇన్ని కొలాబ్స్ అవుతున్నటువంటి చైనా పరిస్థితి రికవర్ అయ్యేటువంటి ఛాన్స్ మాత్రం లేదు. కానీ షీ జిన్పింగ్ తన పొజిషన్కే ఎసరు వస్తే కనుక ఏదో ఒక దుశ్చర్య చేసేటువంటి ప్రమాదం తప్పకుండా ఉంది. మేబీ ఫిలిప్పైన్స్ని అటాక్ చేయొచ్చు, మేబీ భారతదేశాన్ని అటాక్ చేయొచ్చు, మరి భూటాన్ లాంటి చిన్న దేశాన్ని కబళించవచ్చు, మనకు తెలియదు ఏం చేస్తారు. లేదా టైవాన్కి సంబంధించిన 2 చిన్న దీవులు చైనా యొక్క మెయిన్ ల్యాండ్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ 2 దీవులు కూడా టైవాన్ కంట్రోల్లో ఉన్నాయి. దాని మోస కబ్జా చేసుకొని నేను టైవాన్ కబ్జా చేసుకొని విర్రవీగొచ్చు, మనకు తెలియదు. సో ఈ పరిస్థితుల్లో చైనా యొక్క పరిస్థితి మాత్రం మళ్ళీ రికవర్ అవ్వదు అని చెప్పి అందరు విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు రేపటి రోజు కొలాప్స్ అవుతుందంటే అవ్వదు. చాలా అంశాల్లో వాళ్ళ మొనోపొలీ ఉన్నది. వాళ్ళకి రేర్ అర్త్స్ మినరల్లో కావచ్చు, మనకు యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్లో కావచ్చు, ఎలక్ట్రానిక్ ఇష్యూస్లో కావచ్చు, చాలా వాటిలో వాళ్ళకి మొనోపొలీ ఉన్నది. కాబట్టి ఆ మొనోపొలీ క్రమేపీ క్షీణిస్తుంది. ఇట్ టేక్స్ టైం. ఓకే. బొమ్మలు గ్లోబల్ రౌండప్లో చర్చించుకున్నాం. చైనా నుంచి గతంలో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. గత 3-4 సంవత్సరాలు ఇంపోర్ట్స్ పడిపోయినాయి, మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. భారతదేశం నుంచి అందరూ కొనడం మొదలు పెడుతున్నారు. సో ఈ మార్పులు అన్నవి మనం గమనించాలి, మన ప్రజలు అర్థం చేసుకోవాలి. చైనా అంటే బెదిరేటువంటి పరిస్థితి భారతదేశం లేదు ఈరోజు. వాళ్ళు ధీటుగా నిలబడగిన ఎకానమీలో కావచ్చు, డిఫెన్స్ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, అన్నిట్లో కూడాను చైనాని అధిగమించేటువంటి శక్తి ఏ దేశానికి ఉందంటే అది భారతదేశం అని మనం గమనించాలి. రైట్. ఇక ఒకసారి అమెరికాకు వెళదాం. యుఎస్కి సంబంధించినటువంటి వార్తల్లో మేజర్గా అక్కడ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్కి సంబంధించి కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పటికే జో బైడెన్ గురించి మనం గత వారం కూడా మనం మాట్లాడాం. జో బైడెన్ తన నిజానికి కాగ్నిటివ్ ఎబిలిటీస్ కోల్పోయారు. చాలా వరకు ఆయనకి ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు అనేది చాలా సీరియస్గానే చర్చ నడుస్తోంది. ఇలాంటి టైంలో కమలా హ్యారిస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ప్రెసిడెంట్గా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేశాన్ని నడపడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. ఇంకా నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆవిడే కాబట్టి ఇమీడియట్గా ఆవిడకి అవకాశం ఇస్తారా, లేకపోతే ఎలక్షన్స్ తర్వాత చూసుకుందామనే భావన ఉంటుందా? ఏం జరుగుతుందని చెప్తారు ఒకసారి. అంటే మరి జో బైడెన్ ఈయన పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదు అని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసి ప్రెసిడెంట్ ఈజ్ అన్ఫిట్ అని చెప్పి ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో అప్పుడు వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేస్తుంది. కానీ అట్లాంటి ఒక అంతకంటే ముందర ఆవిడ స్టేట్మెంట్ ఇస్తుందంటే అర్థం ఏంటి? అంటే ఆవిడ కూడా ఒప్పేసుకుందా ఆయన అన్ఫిట్ అని? సో ఇది అక్కడ పెద్ద ప్రశ్న. మరి డెమోక్రాటిక్ పార్టీ అని ఆలోచన చేస్తుంది. ఇప్పుడేమో వాళ్ళ ప్రైమరీస్ అన్నీ కూడాను బైడెన్కే ఓట్లు వేస్తున్నారు. బైడెన్ ఇప్పుడు లీడ్లో ఉన్నారు. ఆయన బైడెన్కి డొనాల్డ్ ట్రంప్కి మధ్యలో వ్యత్యాసం ఏదో 5% ఉంది, 3% ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ చూపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క సర్వేస్ అన్నీ కూడాను పోటీలలో మనకు జో బైడెన్కిను తర్వాత మనకు నిక్కీ హేలీకి వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటే కనుక నిక్కీ హేలీ గెలుస్తుందని చెప్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్కి జో బైడెన్కి మధ్యలో కనుక పోటీ జరిగితే వాళ్ళ పెద్ద తేడా లేదు, ఒక 4-5% మాత్రమే తేడా ఉందని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎంత ఎకో సిస్టమ్ ఆయన సపోర్ట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అంటే అటువంటి వ్యక్తి కావాలా వీళ్ళకి? ఏమీ తెలియని, అది ఏం చేస్తున్నాడో తెలియని ఒక వేలుముద్ర వేసేటువంటి వ్యక్తి వీళ్ళు ఉండి వెనక నుంచి శక్తులు దీన్ని నడిపిస్తాయా? అది అర్థం చేసుకోవాలి. మరి కమలా హ్యారిస్ చేసిన గొప్పతనం ఏంటి? ఈవిడకి ఆయన ఇచ్చినటువంటి మేజర్ పోర్ట్ఫోలియో ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ. బార్డర్లో వస్తున్నటువంటి మెక్సికో నుంచి వస్తున్నటువంటి వ్యక్తులని అక్కడ బార్డర్ మేనేజ్మెంట్ నువ్వు చూసుకో అని చెప్పి ఆవిడకి జో బైడెన్ ఇచ్చినటువంటి బాధ్యత. ఆవిడ ఏం చేసింది ఈరోజు? చాలా డీటెయిల్గా మనం గ్లోబల్ రౌండప్లో మనం చర్చించుకున్నాం. అక్కడ బార్డర్ క్రైసిస్ ఎలా అవుతుంది, టెక్సస్కిను తర్వాత వాళ్ళ ఫెడరల్ గవర్నమెంట్కి ఎటువంటి గొడవలు అవుతున్నాయని మనం చర్చించుకున్నాం. ఆవిడ వెళ్ళి మెక్సికోకి వెళ్ళి
దోస్ హూ వాంట్ టు కమ్ టు అవర్ కంట్రీ మై ఓన్లీ మెసేజ్ డోంట్ అని చెప్పేసి వచ్చేసింది అంతే. చెప్పగానే వాళ్ళు అవుతారా? ఈరోజు అక్కడ అన్ని దేశాల నుంచి మనకు మన ఆఫ్ఘనిస్తాన్, సిరియా ఇటువంటి ఇస్లామిక్ దేశాల్లో క్షీణించినటువంటి పరిస్థితుల నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. మెక్సికో నుంచి, ఇతరత్ర లాటిన్ అమెరికా నుంచి వస్తున్నారు, ఆఫ్రికా నుంచి వస్తున్నారు, అన్నిటికంటే ముఖ్యమైనది చైనా నుంచి వస్తున్నారు. అంటే ఇది ఎవరు మాట్లాడట్లేదు. చైనాలో ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళు అక్కడి నుంచి చాలామంది వలస వెళ్ళి ఇక్కడికి మెక్సికో బార్డర్ దాటి వస్తున్నారు. సరే, మనకు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే సంపన్నమైనటువంటి రాష్ట్రం గుజరాత్ నుంచి కూడా చాలామంది వెళ్తున్నటువంటి విషయం మనకు జరిగింది. మనం దాన్ని కూడా చర్చించుకున్నాం. మనం వాళ్ళ ధనం లేక కష్టంతో వెళ్ళట్లేదు వాళ్ళు, అమెరికా మోజుతో వెళ్తున్నారు వాళ్ళు. కానీ చైనాలో, ఇతరత్ర దేశంలో మోజుతో వెళ్ళట్లేదు వాళ్ళు. వాళ్ళ పరిస్థితులు క్షీణిస్తున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, క్రమేపీ వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దెబ్బతింటున్నాయి, వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళు పారిపోతున్నారు వాళ్ళు. దీని అంత రెస్పాన్సిబిలిటీ కమలా హ్యారిస్కి ఉండింది. ఆవిడ ఏం చేసింది? ఇప్పుడు ఆవిడ ప్రెసిడెంట్ అవుతానని ఆవిడ డిక్లేర్ చేసుకుంటే దేశం ఆవిడని ప్రెసిడెంట్గా స్వీకరించడానికి సిద్ధంగా ఉందా లేదా? టెక్నికల్గా ఆవిడ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి అవ్వచ్చేమో, నిజంగా దేశం సిద్ధంగా ఉందా లేదా? దీని వెనకాల ఒక వీడియో వైరల్ అయింది. ఇది యూట్యూబ్లో ఉన్నది, అది ట్విట్టర్లో ఉన్నది. ఒక రిపోర్టర్ ఒబామాని అడిగారు, మీరు ఒక థర్డ్ టర్మ్కి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? ఒకవేళ అది కాన్స్టిట్యూషనల్లీ అది జరగకపోతే అయినా కానీ మీరు ఇంకో థర్డ్ టర్మ్ రన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి, అంటే ఒక కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్టేట్మెంట్ ఇస్తే, నేను చెప్పేదాన్ని అనుసరించి పనిచేసే వాళ్ళు ఉంటే అటువంటి సిచ్యువేషన్ నాకు సమ్మతమే అని చెప్పాడు ఆయన. నేను మళ్ళీ కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పాడు. అంటే ఎగ్జాక్ట్గా అదే జరుగుతున్నది ఇప్పుడు. జో బైడెన్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ లేవు కాబట్టి, సీనియర్ కౌన్సిల్ ఆల్రెడీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి, వెనకాల జరుగుతున్నదంతా కూడా తనతో ఈయన నడిపిస్తున్నారు, ఒబామా నడిపిస్తున్నారు. దీన్ని జో బైడెన్ ఫస్ట్ టర్మ్ కింద పరిగణించకుండా ఒబామా థర్డ్ టర్మ్ కింద పరిగణిస్తేనే కరెక్ట్. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఒబామా థర్డ్ టర్మ్ కాబట్టి కమలా హ్యారిస్కి ఆవిడకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఇంటర్నేషనల్ అఫైర్స్ తెలియదు ఆవిడకి, డొమెస్టిక్ అఫైర్స్ తెలియదు, ఎకానమీ తెలియదు, ఆవిడకి ఏమీ తెలియదు. ఒక్కవేళ ఆవిడ ప్రెసిడెంట్ అయినా కానీ కూడా ఇట్స్ ఏమంటారంటే లేడీ వర్షన్ ఆఫ్ బైడెన్ అని చెప్పొచ్చు. మతిస్థిమితమైనటువంటి బైడెన్కి ఒక స్త్రీ వర్షన్ కింద మనం భావించాం. కానీ ఒకవైపు ఇలా మీరు అలా చెప్తున్నారు, కానీ ఇంకోవైపు పుతిన్ రష్యన్ టెలివిజన్లో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ఏంటంటే, ఆయన ట్రంప్తో పోల్చితే బైడెనే బెటరు అని చెప్తున్నాడు. అందులో ఆయన ఇచ్చిన రీజన్ ఏంటంటే మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్రెడిక్టబుల్ అనేది బైడెన్ని ఉద్దేశించి ఆయన చెప్పారు. సో కొంచెం బైడెన్ని ప్రెడిక్ట్ చేయొచ్చు, కొంత అనుభవంతో కూడిన వ్యక్తి కాబట్టి, ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ ఒకటి ఉంటుంది కాబట్టి, బట్ ట్రంప్ని మనం ప్రెడిక్ట్ చేయలేము అనేది ఆయన పాయింట్. అండ్ పుతిన్ బైడెన్ని పొగడడం లేదా ట్రంప్ కంటే బైడెనే నయము అనడం దేనికి సంకేతం? తప్పకుండా మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు ఆయన. వ్లాడిమిర్ పుటిన్ మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు ఆయన. ఎందుకంటే వ్లాడిమిర్ పుటిన్, ట్రంప్ ఇద్దరు చాలా సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళిద్దరికి చాలా మైత్రి ఉన్నది అని చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేశారు కదా డెమోక్రాట్స్. అవును, ఇంతకుముందు అదే కదా, వాళ్ళిద్దరు కలవడం ఇవన్నీ చేశారు కదా. సో కాబట్టి ఫర్ ఇన్స్టెన్స్ బైడెన్ కలవలేదు ఆయన్ని, వేరే ఈయన కలిశారు, ట్రంప్ కలిశారు, ఆయన్ని మాట్లాడుకున్నారు. ప్లస్ రష్యా ఇంటర్ఫియర్ అయింది మా ఎలక్టోరల్ దీంట్లో అని చెప్పి అప్పుడు హిలరీ క్లింటన్ అభియోగం మోపింది ఆయన మీద, ట్రంప్ మీద. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరు మీరు ఎక్కువ అక్కడ ప్రెసిడెంట్ ఎవరైతే మీకు బాగుంటుందని అనుకుంటారంటే ట్రంప్ అని చెప్తారని అందరూ అనుకున్నారు. కానీ బైడెన్ అనడం, సరే దానికి జస్టిఫికేషన్ ఏంటంటే ఈయన అనుభవజ్ఞుడు అని చెప్పడం. అనుభవజ్ఞుడైనా కానీ ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు తెలియని అపమారక స్థితిలో ఉన్నాడు కదా ఆయన. దాని గురించి ఏం చెప్తారు మీరు? సో వ్లాడిమిర్ పుటిన్ అంటే ట్రంప్ రావాలి అని కోరుకుంటున్నటువంటి వ్యక్తి మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ ఏం చేశారు? దాన్ని ఆసరాగా తీసుకుని దాన్ని వాడుకుని చూడండి మీకు జో బైడెనే కావాలని వ్లాడిమిర్ పుటిన్ కోరుకుంటున్నాడు, నా మీద అనవసరంగా మీరు అపోహ పెట్టారు, నన్ను ఏదో చేశారు, నా మీద అభియోగం పెట్టారు, కాబట్టి వ్లాడిమిర్ పుటిన్, జో బైడెన్ ఇద్దరు కలిసి ఆడుతున్నారు ఈ నాటకం అంటూ ఆయన దాన్ని ఎలక్టోరల్గా ఎన్కాష్ చేసుకోవడం మొదలెట్టారు ట్రంప్. ఇదంతా పెద్ద మైండ్ గేమ్స్ ఆడుతున్నారు అనమాట, వీళ్ళందరూ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఓకే. సో ఇప్పుడు డెమోక్రాట్ పార్టీ ఏం చేయాలి? జో బైడెన్ని వ్లాడిమిర్ పుటిన్ ఎండార్స్ చేశారని చెప్పుకుంటారు వాళ్ళు వెళ్ళి? అంతే కదా, చెప్పుకుంటే పరిస్థితి ఏంటి? ఇంతవరకు మీరు ట్రంప్ని తిట్టారు కదా, మరి మీకు ఎండార్స్మెంట్ వచ్చిందంటే మీ పరిస్థితి ఏంటి? ఓకే, అంత పెద్ద మైండ్ గేమ్స్ ఆడుతున్నాయి అక్కడ. ఓకే, సరే ఏ దేశంలో అయినా ఎలక్షన్స్ అంటే కానీ ఇటువంటివి జరుగుతాయి. ఓకే, కరెక్ట్. అండ్ ఇంకొక వైపు డొనాల్డ్ ట్రంప్ నాటోని గట్టిగానే విమర్శించారు. సో నాటో దేశాలకు సంబంధించి వాళ్ళకి ఇచ్చే ఫండింగ్ విషయంలో వీటిల్లో ఆయన చాలా సీరియస్ అలిగేషన్స్ చేస్తూ వస్తున్నారు.
సో బేసికలీ నాకు తెలిసి మనం ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాం. డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఈ WHO కానివ్వండి, లేకపోతే ఈ యునైటెడ్ నేషన్స్ కానివ్వండి, ఇట్లాంటి అన్నిటికి కూడా ఈ డబ్బులు ఇచ్చి యుఎస్ ఏదో వాటిని అన్నింటినీ పోషించాల్సిన పరిస్థితి వస్తుందనే ఒక భావనతో ఆయన ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు నేటో గురించి కూడా ఆయన మాట్లాడుతున్నదాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే డొనాల్డ్ ట్రంప్ అన్న వ్యక్తి ఒక వ్యాపారవేత్త, ఒక బిజినెస్ మ్యాన్. ప్రతిదీ ఆ కోణంలో చూస్తాడు ఆయన. నేను ఇంత పైసలు పెడుతున్నా నాకేంటి, అంతే, నాకు చైనాతోటి, భారతదేశంతో, వీళ్ళందరితోటి నాకు ట్రేడ్ డెఫిసిట్ ఎందుకు ఉండాలి, యునెస్కోలో తర్వాత ఇటువంటి చాలా పెద్ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో వీళ్ళన్నింటినీ పైసలు ఎందుకు పెట్టాలి, నాకు వ్యతిరేకంగా వీళ్ళు జడ్జిమెంట్లు ఇస్తూ, నాకు వ్యతిరేకంగా రెజల్యూషన్స్ పాస్ చేస్తుంటే నేను వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, ఇటువంటివి ఆయన అలా చూసేవాడు. ఆయన గత ప్రభుత్వాలు అమెరికాలో ఏం చేశాయంటే వీటిని అన్నింటినీ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ప్రపంచవ్యాప్తంగా రుద్దడానికి కోసం వాడుకునేది దాన్ని. ఈయన దాన్ని అలా చూడట్లేదు, కమర్షియల్గా చూస్తున్నాడు. కాబట్టి ఇటువంటి కమర్షియల్గా చూడడం నేటో మీద కూడా అప్లై చేశారు. నేటో అన్నది ఎందుకున్నది, అదొక ప్రెషర్ పాయింట్. అమెరికా దాంట్లో అందరికంటే ఎక్కువ కంట్రిబ్యూట్ చేశారంటే అమెరికానే, బట్ ప్రెషర్ పాయింట్. సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా ఒక ప్రెషర్ పాయింట్ పెట్టుకున్నారు వాళ్ళు. అంటే ఈ నేటో సభ్యత్వం ఉన్నటువంటి ఏ దేశం మీద దాడి జరిగినా అన్ని దేశాల మీద దాడి జరిగినట్లే అని చెప్పి భావించి వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి డెసిషన్ ఏమొచ్చిందంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దాంట్లో ఆయన నేను ఫండింగ్ ఇవ్వకపోతే నేను యుద్ధంలో వెళ్తానా వెళ్ళను అని అన్నారు. పైపెచ్చు ఎవరైతే ఆ దేశం మీద దాడి చేశారో దాడి చేయండి అని నేను చెప్తానో నాకేం పర్వాలేదు అన్నాడు ఆయన. దీని వెనకాల మనం ఉన్నటువంటి రీజనింగ్ అర్థం చేసుకున్నామంటే నేటో యొక్క రూల్స్ ప్రకారము నేటో సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి దేశము వాళ్ళ జీడిపిలో 2%, 2% వాళ్ళు డిఫెన్స్ ఖర్చు పెట్టాలి. ఆర్మీకి, ఆర్మ్ ఫోర్సెస్ ఖర్చు పెట్టాలి. చాలా దేశాలు ఖర్చు పెట్టట్లేదు. 1%, 1.5%, 1.2% ఇలా ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఇవ్వవలసినటువంటి నేటోకి ఇవ్వవలసినటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవి ఇవ్వకపోయేసరికి నేటో శక్తి ఏముంటుంది. లిటరల్గా నేటో అంటే కనుక అది మొత్తం అమెరికానే చెప్పుకోవాలి. లిటరల్గా మిగతా దేశాలు చిన్న చిన్న దేశాలు. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే మీరు పైసలు ఇవ్వకపోతే నేను ఎందుకు డిఫెండ్ చేయాలి. సో దాంట్లో సెక్షన్ 5 నేటో యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 5 ప్రకారము అమెరికా కనుక యుద్ధంలోకి ఏ దేశమైనా కానీ దిగేటువంటి అవకాశం ఉంది, దిగాలి అని చెప్పారు, కానీ దిగి తీరాలని చెప్పలేదు దాంట్లో. దాన్ని వాడుకుంటాడు. టెక్నికలీ ట్రంప్ ఈజ్ నాట్ రాంగ్. నేటోలో సపోజ్ రేపు లిథువేనియా, ఎస్టోనియా ఎవరి మీద యుద్ధం జరిగింది, వాళ్ళు ఖర్చు పెట్టలేదు, 2% ఖర్చు పెట్టలేదు. లేదా జర్మనీ మీద అటాక్ జరిగింది, జర్మనీ ఇవ్వవలసిన పైసలు ఇవ్వలేదు, నేను నీకు సహాయానికి రాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా చెప్తే అది నేటో చట్టానికి విరుద్ధం కాదు. ఇది ఎప్పుడైతే ఆయన చెప్పారో మొత్తం నేటోలో ప్రకంపనలు వచ్చినాయి. ఆల్రెడీ మనకు ఫిన్లాండ్ చేరిపోయింది రీసెంట్గా, స్వీడన్ చేరడానికి సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మరి మా పరిస్థితి ఏంటి అని వాళ్ళందరూ భయపడుతున్నారు. వాళ్ళ బడ్జెట్స్ పెంచుకునే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు బడ్జెట్స్ పెంచుకున్నా మళ్ళీ అమెరికన్ డిఫెన్స్ ఇండస్ట్రీకే లాభం చేకూరుతుంది కదా. అవును. సో అటు చూసినా ఇటు చూసినా కానీ అమెరికాకే లాభం, చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. సో ఇటువంటి ముసుగులో గుద్దురాట లేదు, స్ట్రైట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సో నేటోలో వాళ్ళు అర్థం చేసుకోవాలి, మీరు కనుక అంతంత స్పెండ్ చేయకపోతే అమెరికా ఎందుకు స్పెండ్ చేయాలని చెప్పడంలో ఒక సీరియస్ మెసేజింగ్ అది. ఓకే, సరే, డొనాల్డ్ ట్రంప్కిను ఇతరత్ర ప్రెసిడెంట్స్కి మనం కంపేర్ చేసి చూసామంటే వాళ్ళందరూ ఒక కమర్షియల్ యాంగిలే చూడలేదు. అమెరికన్ సుప్రీమసీ, మేము ప్రపంచంలో ఒక పెద్ద శక్తిగా ఉండాలంటే, ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఉండాలంటే ఖర్చు తప్పవు అన్నటువంటి భావజాలం వాళ్ళకు ఉండేది. ఓకే, ఇప్పుడు $34 ట్రిలియన్ వాళ్ళ అప్పు ఉన్నది దేశంలో. వాళ్ళ జీడిపి కంటే ఎక్కువ, ఆల్మోస్ట్ 20-25% వాళ్ళ జీడిపి కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి వాళ్ళకి. ఆ దేశం మొత్తం అమ్మేసినా కానీ వాళ్ళు అప్పులు తీర్చుకోలేరు. $34 ట్రిలియన్. $34 ట్రిలియన్ అంటే అమెరికన్ ఎకానమీ కంటే ఎక్కువ అది. భారతదేశం మన $3.8 ట్రిలియన్, మనకు 10 రెట్ల అప్పు ఆ దేశంలో ఉన్నది. మరి డొనాల్డ్ ట్రంప్ చెప్పింది సమంజసమే కదా అది. కరెక్ట్. ఇంకోవైపు యుఎస్లో చాలామంది భారతీయులు అడపదడప అక్కడ ఇక్కడ చాలామంది చనిపోతున్నారు అనేది మరొక కీలకమైన విషయం సార్. మీ దగ్గర డీటెయిల్స్ కూడా అవన్నీ ఉన్నాయి కదా. చాలామంది గన్ షాట్స్లోనో ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు దొంగలు లేకపోతే వాళ్ళు చేయడంలోనో లేకపోతే అనుమానాస్పద స్థితిలో చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతోంది అని. రేసిజం పెరగడం వల్లనో లేకపోతే నిజానికి రేసిజం అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి పాతకాలపు ఆ రేసిస్ట్ ఆలోచనల కంటే కూడా బయట నుంచి ఈ మైగ్రేషన్స్ పెరుగుతున్న క్రమము, మెక్సికో నుంచి వాళ్ళని వీళ్ళని తీసుకురొచ్చిన క్రమము, ఈ వోక్ కల్చర్ పెరిగిన తర్వాత వైట్ సుప్రిమసీ అనేది కొంత బుసలు కొడుతుందేమో అనిపిస్తోంది.
సో అదే కారణమా ఇంకోటి అది కానివ్వండి, ఓవరాల్గా భారతీయులు చాలామంది అక్కడ స్థిరపడ్డ వాళ్ళు, అక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చనిపోతూ ఉండడం మనం ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? కరెక్ట్. మనం చూస్తే కనుక అక్టోబర్లో మనకు వరుణ్ రాజ్ పుచ్చా అన్నతోని ఎవరినో స్టాప్ చేసి చంపారు. అలాగే మనకు ఆదిత్య అద్లక అన్నటువంటి వ్యక్తి స్టూడెంట్ని మనం సిన్సినాటి మెడికల్ స్కూల్లో అతన్ని షూట్ చేసి చంపారు. అలాగే మనకు చూస్తే కనుక అలబామా యూనివర్సిటీలో వివేక్ సాయిని అన్నటువంటి స్టూడెంట్ని వాళ్ళు మన హ్యామర్ సుత్తితో కొట్టి చంపారు అతన్ని. అలాగే మనం చూస్తే కనుక మనకు శ్రేయస్ రెడ్డి బనిగేరి అన్నటువంటి వ్యక్తి, అతను ఎలా చనిపోయాడో ఎవరికి తెలియదు, అన్యాచురల్ డెత్ అంటున్నారు, బట్ అది ఎందుకు చనిపోయాడో మనకు అర్థం కావట్లేదు. అలాగే మనకు సమీర్ కామత్ అతను సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు ప్రూడోలో, బట్ సూసైడా కాదా మనం ఎవరో చంపారో మనకు తెలియట్లేదు. ఇటువంటివి చాలా ఘటనలు గత 4-5 నెలల్లో మనం చూసాం. అమెరికాలో చాలా ఘటనలు జరిగినాయి, దౌర్భాగ్యమైన పరిస్థితి. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. నిజంగా కారణాలను ఇన్వెస్టిగేట్ చేసేది ఏంటో మనం చెప్పాలి. వాళ్ళు అమెరికన్ ప్రభుత్వం దీని గురించి ఏదో శ్రద్ధ తీసుకుని అయితే చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ జాన్ కెర్బీ వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు దీన్ని ఖండిస్తున్నామన్నారు. ఖండిస్తే ఏంటి, దానివల్ల ఏంటి లాభం, మీరు ఏం చేస్తున్నారు దాని గురించి అది చెప్పండి మాకు. 2 ఉన్నాయి. ఒకటి వైట్ సూపర్మైజిజం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఈ బార్డర్స్ దాటి వస్తున్నటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా వాళ్ళలో చాలా ఆవేశం ఉద్వేగం ఉన్నది కాబట్టి కొంత తెల్ల జాతి వాళ్ళు కానిటువంటి వాళ్ళు అంటే కలర్డ్ పీపుల్ అంటారు కదా, భారతీయులు కూడా మనం కంప్లీట్ బ్లాక్ కాకపోవచ్చు కానీ మనం వాళ్ళ జాతిలా ఉండం కదా, కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తున్నటువంటి ఉదంతాలు ఉండొచ్చు. అలాగే ఇమిగ్రెంట్స్ వీళ్ళని దొంగతనం చేయడానికి అటాక్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇమిగ్రెంట్స్ అయి ఉన్నా సంపన్నమైన కుటుంబాల్లో వీళ్ళందరూ ఉన్నారు, బాగా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని ఏదో టార్గెట్ చేసి చంపడానికైనా ఉండొచ్చు. కాబట్టి రేసిస్టా ఇది ఓన్లీ ఒక పైసలు తీసుకోవడానికో ఒక దొంగతనం చేయడానికో క్రైమా ఏంటి అన్నది ఆ ప్రభుత్వం నిర్ణయించాలి. ఎందుకు భారతీయులు ఎంతమంది చనిపోతున్నారు, వాళ్లకు ఎటువంటి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళు మనకు లెక్చర్లు ఇస్తారు. ఇక్కడ భారతదేశంలో మీకు మైనారిటీలకు రక్షణ లేదని, లేదా మైనారిటీలు ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్నారని చెప్పి భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ స్పెషల్ కన్సర్న్ కింద డిక్లేర్ చేయమని వాళ్ళ ప్రెసిడెంట్కి లెటర్లు రాస్తారు. వాళ్ళు దేని ఆధారంగా గుర్పట్వంత్ సింగ్ పన్నుని చంపడానికి ప్రయత్నం చేశారు, నిజ్జర్ని చంపారు వీళ్ళు అంటే వాళ్ళ దేశాలే నిర్ణయించలేదు, వీళ్ళు నిర్ణయించేసి రిపోర్ట్లు ఇచ్చేశారు. మరి అటువంటి పరిస్థితులలో మరి ఎవరు చంపుతున్నారు? అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీ ముగ్గులు చంపుతున్నాయా, పాకిస్తానీ ముగ్గులు చంపుతున్నాయా, లేదా రేసిస్ట్ చంపుతున్నారా? వీళ్ళకి రక్షణ కలిగించవలసినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వాలకు ఉన్నాయి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే డెమోక్రాట్స్ రూల్ చేస్తున్నటువంటి స్టేట్స్లో ఒక పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని కొట్టి ఆల్మోస్ట్ చంపేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే సాయంత్రం అతన్ని బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. సో అక్కడ ఎటువంటి క్రైమ్ చేసినా భర్తని చంపేసినటువంటి స్త్రీని బెయిల్ ఇచ్చి పంపించేశారు. సో అటువంటి పరిస్థితుల్లో మరి రక్షణ ఎలా ఉంటుంది అది ఆ రాష్ట్రాల్లో? కాబట్టి అక్కడి నుంచి అందరూ షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళ ఉన్నటువంటి వోక్ కల్చరు ఇవన్నీ కూడాను తట్టుకోలేక చాలామంది రిపబ్లికన్ స్టేట్స్కి షిఫ్ట్ అవుతున్నారు. సో మరి ఆ దేశం నిర్ణయించాలి, ఆ దేశ ప్రజలు నిర్ణయించాలి ఇటువంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలని. భారతీయులు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉంటే కన్నా, లేకపోతే జాగ్రత్త లేదంటే మాత్రం బహుశా వాళ్ళ ప్రమాదం ఉన్నది. భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం. ఓకే, రైట్ సార్. ఇక ఇంకొక వైపు ఇంపీచ్మెంట్ ఆఫ్ జో బైడెన్స్ హోమ్ సెక్రటరీ. ఇప్పుడు ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఆయన అలెజాండ్రా మయోర్కాస్ ఆయన్ని ఇంపీచ్ చేస్తూ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తీర్మానం నెగ్గింది. సో బేసికల్లీ అక్కడ రిపబ్లికన్స్ ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి జరుగుతుంది, లేకపోతే సెనేట్లోకి వెళితే మళ్ళీ అది వీగిపోయే అవకాశం ఉంది. బట్ వెరాజ్ ఇది ఈ అమెరికన్ చరిత్రలోనే ఇది తొలిసారి అని అంటున్నాను. 150 సంవత్సరాల తర్వాత జరిగింది. 150 సంవత్సరాల తర్వాత. ఇట్స్ ఎ బిగ్ థింగ్ నిజానికి. ఒక హోమ్ సెక్రటరీని ఇంపీచ్ చేయడం అనేది అంత పెద్ద విషయంగా ఎందుకని రిపబ్లికన్లు భావించారు, దాన్ని ఎందుకని ఇంత దూరం దాకా తీసుకొచ్చారు? ఇప్పటికి 2-3 సార్లు వీగిపోయినప్పటికీ లాస్ట్కి అయితే వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో దీన్ని అంటే ఒక సంకేతంగా భావించాలా? ఇది జరుగుతుందా జరగదా, మళ్ళీ సెనేట్లో నెగ్గకపోవచ్చు, అదంతా వేరు. కానీ బట్ ఒక సిగ్నల్, ఒక సంకేతం ప్రపంచ దేశాలకి ఏమొస్తుంది అగ్రరాజ్యం నుంచి? అంటే కంప్లీట్గా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం చెప్పడానికి అంతే కదా, ఆప్టిక్. అంతే అంతే. అంటే జో బైడెన్ ఇంపీచ్ చేయలేరు కాబట్టి ఇతను ఇంపీచ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఎస్. హోమ్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హోమ్లాండ్ సెక్యూరిటీ అంటారు మనకు. అంటే హోమ్లాండ్ సెక్యూరిటీ ఆ దేశాన్ని పరిరక్షించండి. మన హోమ్ మినిస్ట్రీ లాగానే, అదే హోమ్ మినిస్ట్రీ లాంటిది హోమ్లాండ్ సెక్యూరిటీ అంటారు.
అంటే వాళ్ళ బార్డర్స్ గార్డ్ చేయవలసిన బాధ్యత ఆయనది. బార్డర్స్ గార్డ్ చేయలేకపోతున్నాడు ఆయన. ఓకే, అందరూ వచ్చేస్తున్నారు, ఏం చేయట్లేదు. ఇంటర్నల్గా సెక్యూరిటీ లేదు, ఇన్ని గన్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దాని గురించి ఏమీ జరగట్లేదు, చాలా విషయాల్లో వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఈయనని టార్గెట్ చేసి ఈయనని సాక్ చేయడం జరిగింది. అది సరే, మరి సెనెట్ ఏం చేస్తుందో చూద్దాం. అలాగే ఇల్హాన్ ఒమర్ని కూడా ఫారెన్ అఫైర్స్ కమిటీ నుంచి ఆవిడని డిస్మిస్ చేస్తూ రెజల్యూషన్ పాస్ అయింది మనకు వాళ్ళ హౌస్లో. ఇప్పుడు మరి సెనెట్లో అది నెగ్గుతుందో లేదో తెలియదు మనకి. సో ఇవన్నీ రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ మధ్యలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్గా చూడొచ్చు. అలాగే వాళ్ళిద్దరిని సాక్ చేయడంలో కూడా కొంత ఏమంటారంటే దానికి సత్యం కూడా ఉంది అని భావించాలి. ఎందుకంటే ఇల్హాన్ ఒమర్ ఆవిడే మనకు ఇక్కడ ఒక స్పీచ్ ఇస్తూ ఆవిడ మూలాన్ని ఆవిడ దేశం నుంచి వచ్చినటువంటి సొమాలియా నుంచి వచ్చినటువంటి వ్యక్తులను ఉద్దేశిస్తూ వాళ్ళ సొమాలి భాషలో మాట్లాడుతూ నేను ఎప్పటికీ సొమాలీనే, ఇక్కడ అమెరికన్ పార్లమెంట్లో కూర్చొని మీ విషయాలకు నేను ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్గా పనిచేస్తాను, మీకు ఎటువంటి సమస్య ఉండదు, ఇథియోపియా కానీ ఎవరు మీ భూమిని కబ్జా చేసుకోలేరు, నేను కాపాడుతూ మీకు రక్షణగా ఈ దేశంలో ఉంటాను అనే స్టేట్మెంట్ ఇచ్చింది. సో దేశ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తుంది ఆవిడ అని చెప్పి ఆవిడని డిస్మిస్ చేయడం జరిగింది. ఈవిడ షీఈస్ బిహేవింగ్ యాంటీ అమెరికా, షీఈస్ బిహేవింగ్ యాజ్ ఇఫ్ షీఈస్ నాట్ అన్ అమెరికన్ సిటిజన్ అని చెప్పి ఆవిడ మీద అభియోగంతో డిస్మిస్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి చెందిన డెమోక్రాటిక్స్ చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇలా అవమానించబడ్డం అన్నది పెద్ద విషయం కింద భావించారు. సరే, పాలిటిక్స్ దృష్ట్యా డెమోక్రాట్స్ చూసినా కానీ కూడా డెఫినెట్గా వాళ్ళిద్దరు చేసిన కార్యకలాపాలు మాత్రం అంత మనకు గొప్పగా లేవు. వాళ్ళు చేసింది ఆ దేశం నష్టపోయింది అన్నది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మరి ఇంపీచ్ చేసేంత చెడ్డ పనులు చేశారు లేదని ఆ ప్రజలు నిర్ణయిస్తారు. తప్పకుండా మాత్రం ఆ డెమోక్రాట్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో అది దేశ రక్షణకి, దేశ భవిష్యత్తుకి మాత్రం అంత గొప్ప మనకు మెసేజ్ అయితే రావట్లేదు. యా, చివరిగా సార్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్, ఇది బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడిప్పుడే వస్తోంది వార్త కూడా. అలెక్సీ నావెల్నీ ఎవరైతే రష్యా అధినేత పుతిన్ని వ్యతిరేకిస్తూ క్రిటిక్గా లేకపోతే అక్కడ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని గతంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు జైల్లోనే మరణించినట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సో ఆల్రెడీ కొంత రెస్పాన్స్ అయితే వస్తోంది. అమెరికా కావచ్చు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పుతిన్ని చాలా దారుణంగా దూషిస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు జస్టిన్ ట్రూడో అయితే వ్లాదిమిర్ పుతిన్ని మాన్స్టర్ అని అనడం జరిగింది. సో అసలు ఎవరి అలెక్సై నావెల్నీ అండ్ ఈ అంశానికి సంబంధించి విశ్లేషణ ఏంటి? అలెక్సీ నావెల్నీ అన్నటువంటి వ్యక్తి మన వ్లాడిమిర్ పుటిన్కి వ్యతిరేకంగా చాలా పాపులారిటీ వచ్చింది ఆయనకి. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు అయితే కనుక ఆయన ఎప్పుడైనా ఆ దేశంలో ఒక విధమైనటువంటి సివిల్ అన్రెస్ట్ వచ్చి వ్లాడిమిర్ పుటిన్ని దిగిపోయేటువంటి పరిస్థితులు క్రియేట్ చేయగలరు అని భయపడ్డారు అందరూ. అంత పాపులారిటీ వచ్చింది ఆయనకి. సో దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చింది పరిస్థితి వచ్చింది ఆయనకి. సరే, కొంతకాలం తర్వాత ఆయన మళ్ళీ రష్యాకి తిరిగి రాగానే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేసే కంటే ముందర ఆయన ఒక రెస్టారెంట్లో కూర్చొని కప్ కాఫీ తాగుతుంటే ఆ వీడియోస్ వచ్చాయి, ఫొటోస్ వచ్చాయి. దాంట్లో పాయిజన్ ఉంది, ఒక పెక్యులర్ స్పెషల్ టైప్ ఆఫ్ పాయిజన్ దాంట్లో పెట్టి ఆయన ఇచ్చారు. ఆయనకి తాగడంతో ఆయన కోమాలకు వెళ్ళిపోయాడు. ఆయన ఆల్మోస్ట్ చనిపోతాడు అనుకున్న వ్యక్తి చాలా కష్టం మీద రికవర్ అయ్యాడు. ఆయన కోమా నుంచి ఆయన్ని సైబీరియాలో జైల్లో పెట్టారు. అంటే వ్లాడిమిర్ పుటిన్కి ఛాలెంజ్ ఉండకూడదు అని చెప్పి ఆయన కంప్లీట్గా దూరం పెట్టేశారు. అక్కడ సరే ఆ తీసుకున్నటువంటి పాయిజన్ చనిపోవాల్సింది, అప్పుడే చనిపోవాల్సింది. ఆయన ఇంతకాలం ఎలా బతికాడన్నది చాలా పెద్ద ప్రశ్న. అల్టిమేట్గా ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది. అది అపోజిషన్ అన్నది సరే, టోటాలిటేరియన్ రీజన్స్ ఎవరు బతకలేరు, కొత్త విషయమేం కాదు ఇది. వీళ్ళ అలైస్ ఎవరైతే ఉన్నారో, అమెరికా అలైస్, మనకు సౌదీ అరేబియా తీసుకుందాం. సౌదీ అరేబియాలో ఎవరిన అపోజిషన్ ఉన్నారా? మహమ్మద్ బిన్ సల్మాన్కి అపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులే అందరు చనిపోయారే. మరి దాన్నేం మాడతారు వీళ్ళు? సో వీళ్ళకి అపోజిషన్ ఎవరున్నారు అంటే వీళ్ళకు నచ్చితే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఇచ్చిన పనికిమాలిన స్టేట్మెంట్ అమెరికన్ స్పోక్స్ పర్సన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎలక్షన్ ఇన్ పాకిస్తాన్ హ్యావ్ బీన్ కాంపిటేటివ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. వీ ఫుల్లీ అప్రిషియేట్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్ ఇన్ పాకిస్తాన్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, అంటే ఇమ్రాన్ ఖాన్ని పక్కన పెట్టేసి ఇమ్రాన్ ఖాన్ని సెంటెన్స్ వానికి జైలు టర్మ్ ఇచ్చి వాళ్ళ పార్టీ సింబల్ తీసేసి ఇంత రిగ్గింగ్ చేసి ఇటువంటి రిజల్ట్స్ వచ్చినా కానీ వాళ్ళకేం పట్టలేదు. కరెక్ట్. సో డెమోక్రసీ వాళ్ళే డిఫైన్ చేస్తే డెమోక్రసీ. వాళ్ళు వెళ్ళి ఒసామా బిన్ లాదన్ని 2 దేశాల సావరెనిటీని ఉల్లంఘించి పోయి చంపి వస్తే ఏం పర్వాలేదు, వాళ్ళు ఏం చేసినా అది న్యాయం.
ఇప్పుడు అలెక్సీ నెవెల్ని అని చనిపోయాడు, సరే మనం దాన్ని సపోర్ట్ చేయట్లేదు, వ్లాడిమిర్ పుటిన్ చేశాడు. సో అందరు నియంత్రణ ఇలాగే చేస్తారు. షీ జింగ్పింగ్ కింద మీద ఎంతమంది చనిపోయారు, చింగాంగ్ చనిపోయాడు ఆయన, తర్వాత మనకు గత లీ కిచియాంగ్ ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ చంపేశారు, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు ఆయన. సో ఇలా ఎంతోమంది అక్కడ చైనాలో చనిపోయారు. దాని గురించి మీ స్పందన ఏంటి? అలాగే టోటాలిటేరియన్ రిజిమ్స్ అన్నీ అలాగే చేస్తున్నాయి. అంతెందుకు మీ డెమోక్రాటిక్ 5 ఐస్లో ఉన్నటువంటి కెనడా జస్టిన్ ట్రూడో ఎవరైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో, ఆయన ట్రక్కర్ సజెస్ట్ చేసినప్పుడు ఏం చేశాడు, వాళ్ళ మీద ఎమర్జెన్సీ రూల్స్ ఇంపోజ్ చేశాడు కదా. ఆ ఎమర్జెన్సీ రూల్స్కి రెస్పాన్స్ ఏమొచ్చింది, సుప్రీంకోర్ట్ ఆఫ్ కెనడా ఈరోజు దాన్ని తిరస్కరించింది, చేయడానికి వీల్లేదనేది. సో మీరు చేస్తే చట్టం న్యాయం, ఎవరైనా వీళ్ళు ఎక్కడైనా చంపచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు యమన్ని మీరు యమన్లో హౌతీల మీద ఏ చట్టం ప్రకారం మీరు దాడి చేశారు? యుఎన్ అప్రూవల్ తీసుకున్నారా? ఎవరు అప్రూవల్ తీసుకున్న వాళ్ళు దాడి చేశారు మీరు. కరెక్ట్. సో మీరు చేసేది న్యాయం, ఇంకోటి చేస్తే న్యాయం కాదా? అంటే వాళ్ళు చేసేది న్యాయం అని నేను చెప్పట్లేదు, కానీ హిపోక్రసీ గురించి చెప్తున్నాను నేను. సరే, అలెక్సీ నెవెల్ని చనిపోవడం అన్నది కోర్స్ ఇట్స్ సాడ్ థింగ్. అపోజిషన్ని చంపేయడం అన్నది మంచి పద్ధతి కాదు. అది అందరికీ కూడా స్పేస్ ఉండాలి. సరే, ప్రజలు ఎవరిని గౌరవిస్తే వాళ్ళు రేపు వచ్చేటువంటి పరిస్థితి మనం కల్పించాలి అక్కడ. రష్యా అనేది ఒక టోటాలిటేరియన్ రిజిమ్, ఏం చేయలేము మనం దానికి. బట్ హిపోక్రసీ ఆఫ్ ద వెస్ట్ కూడా మనం గమనించాలి. ఎస్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మీరు ఓపిక్గా సమాధానం చెప్పారు, చాలా విషయాలు వివరంగా మాకు పూసగుచ్చినట్టు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నిజంగా తెలుగు జాతి రుణపడి ఉంది. జాతీయవాద జర్నలిస్టులు లేదా జాతీయవాద ప్రముఖులందరికీ కూడా చాలా విషయాలు మీరు తెలియజేస్తున్నందుకు రియలీ థ్యాంక్స్. సో చూశారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. ఈ వారం గ్లోబల్ రౌండప్ అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కమెంట్స్ ద్వారా పంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. జాతీయవాద జర్నలిజాన్ని అందిస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పనిచేస్తోంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.